నేను బయటికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. అలాగని ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండడం, ఏదో పరలోకం కోసమో నిత్యజీవం కోసమో మిగతా వాళ్ళ లెక్క నువ్వే కావాలి, నిత్యజీవం మాటలు కలిగినటువంటి వాడు నీవే, నీతోనే మేము ఉంటాము అని మిగతా వాళ్ళందరూ చూడు. అట్టయితే కాదు. మరి ఎందుకు నువ్వు ఉన్నాడంటే వాడుకుందాం కాసేపు. ఉన్నది వాళ్ళు గట్టిగా వాడుదాం. ఎవరిని? యేసుక్రీస్తుని. వాడి 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 పరలోకం సంగతి నాకు అవసరం కూడా లేదు, సంబంధం కూడా లేదు, వాడుకుందాం. కానుకలు వచ్చినన్ని రోజులు వస్తాయి, అవసరం అనుకుంటే ఈయన అమ్మేద్దాం, అమ్మేసైనా సంపాదించుకుందాం. క్రీస్తును నమ్మి బైబిల్ చేత పట్టుకొని క్రైస్తవ్యంలోనికి ఎందుకు వచ్చాం మనము? ఏం సంపాదించడానికి వచ్చాం మనము? ఏం సంపాదించుకుంటూ తిరుగుతున్నాం మనము? మొదటగా మన అందరి కన్న తండ్రి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి దేవుడైనటువంటి ఆ ఏకైక దేవునికి, ఆయన కుమారుడు, మన అందరి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సహోదరుడు మీ అందరికీ తెలుసు, అన్నగారికి, అలాగే మరి నాతో పాటు దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మరి వాడబడుతున్నటువంటి నాతోటి సహోదరులు, వేదికల్ని అలంకరించినటువంటి వారికి, అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి, వాటి ప్రకారంగా నడవాలి, జీవించాలి, దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆనవాయితీగా, ఆచారం ప్రకారంగా కూడుకోవటం, 4 మాటలు మాట్లాడుకోవటం, కొన్ని పాటలు పాడుకోవటం, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దులుపుకొని ఇంటికి వెళ్ళిపోవటం, అలాంటిది కాకుండా యథార్థంగా ఉన్నది ఉన్నట్టు కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనసు విప్పి మాట్లాడుకుందాం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అని అంటే, దాదాపుగా ప్రస్తుతం కనబడుతున్నటువంటి క్రైస్తవ సమాజంలో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళటం అలవాటు అయిపోయింది, ఆచారంగా మారిపోయింది. వెళ్ళటం, వినటం, రావటం, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తామంటే కొన్ని పాటలు, కొన్ని మాటలు, తర్వాత లాస్ట్లో రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటం, రావటమే తప్ప అక్కడ వినబడుతున్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా ఈ వారం మొత్తం నేను నడవాలి అనే ఆలోచన కలిగి విని వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నిజంగా యేసుక్రీస్తును నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం విన్న ప్రతిదాని ప్రకారంగా మన మనసును, మన హృదయాన్ని మార్చుకొని వాటి ప్రకారంగా బ్రతికే ప్రయత్నం చేసి ఉండినట్లయితే ఈరోజు మనమందరం యేసుక్రీస్తులమే. ఈరోజు మనమందరిలో క్రీస్తు యొక్క స్వరూపము ఆల్రెడీ ఎప్పుడూ ఏర్పడి ఉండేదే. కానీ ఏర్పడిందా? అర్థమవుతుందా? నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో దయచేసి అందరూ నాకు ఒక సమాధానం చెప్పండి. మేము చర్చికి వెళ్ళే క్రైస్తవులమే, లేదా నేను క్రైస్తవుణ్ణే అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి చేతులు లేపి నాకు సమాధానం చెప్తారా? చేతులు లేపండి, ఏం పర్లేదు. నేను క్రైస్తవుణ్ణే అనుకునేటటువంటి వారు కొంచెం గట్టిగా లేపండి అమ్మా. వెరీ గుడ్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, అడిగిన వెంటనే చేతులు లేపినందుకు. సో మీరందరూ, మనమందరం క్రైస్తవులమే. ఒక చిన్న విషయం ఏంటంటే, క్రీస్తును ఎందుకు నమ్మాలి, మనం ఎందుకు నమ్మాము? ఒక మాట మీరు చెప్పకండి, నేను చెప్తాను. సమాధానం నేను అడిగినప్పుడు చెప్పండి. మంచి మంచి ప్రశ్నలే అడుగుతాను. తర్వాత ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, మనుషులందరూ కూడా పుట్టారు, పుట్టినప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతున్నారు లేదా? బ్రతుకుతున్నారు. వాళ్ళను వీళ్ళను చూసి వారిలా బ్రతకాలి, వీరిలా బ్రతకాలి, ఆయనలా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన కలిగి వాళ్ళ కోసం, వాటి కోసం కష్టపడి బాగానే సంపాదిస్తున్నారు. అవునా కదా? ఒకప్పుడు లేని విధంగా ఇప్పుడు సంపాదించుకొని, ఒకప్పుడు సైకిళ్ళు కూడా ఉండకపోయేది, ఈరోజు కార్లు, బంగ్లాలు. ఇప్పుడు ఇది పల్లెటూరే కానీ రామరావుపల్లిలో మరి కార్లు లేవా? బైకులు అయితే ఇంటికి 1-2 ఉంటాయి కదా.
ఒకప్పుడు ఉండేవా బైకులు? ఇప్పుడు కార్లు కొనుక్కొని బంగ్లాలు కట్టుకొని దర్జాగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు క్రీస్తును నమ్మారా? మీరే చెప్తున్నారు సాక్ష్యం, మీరే నమ్మారా? నమ్మలేదు కదా? చెప్పండి, గట్టిగా చెప్పండి, నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు కదా? మరి ఈ లోకంలో వాళ్ళు కూడా చివరి వరకు బ్రతుకుతారు కదా, మనకంటే కూడా బాగానే సంపాదిస్తున్నారు, బంగ్లాలు కట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే లోకంలో ఒక ఇల్లు కాదు, మంచి సిటీలో కూడా ఒక బంగ్లా కట్టుకుంటున్నారు. పల్లెటూరులో ఉన్న ఇల్లు సాలదన్నట్టు ఇంకా ఇల్లు కట్టుకుంటున్నారు, ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు, బాగా బాగా బతుకుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు నమ్మాల్సిన అవసరం ఉందా? అంతా బాగానే ఉంది, నడుస్తుంది, బతుకుతున్నాడు, తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించాడు కదా. ఇప్పుడు యేసుప్రభుని నమ్మాల్సిన అవసరం ఉందా? ఎందుకు నమ్మాలని? అంటే డబ్బులు సంపాదన కోసం కాదా యేసుప్రభుని నమ్మాల్సింది? ఈ లోకంలో హ్యాపీగా సంతోషంగా బ్రతకడం కోసం కాదా? కొంచెం గట్టిగా అందరు సమాధానం చెప్పండి అమ్మా. కాదు. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, నిజమే కదా? మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మనకు నచ్చని వారు ఎవరు అని అంటే, మనకు నచ్చని వారు లేదా నచ్చనిది ఏదైనా ఉంది అని అంటే, మనం భూలోకంలో ఏమైనా మనకు తోచింది నచ్చింది ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నప్పుడు వా ఏం చేసినావు నువ్వు అని చెప్పేసి అన్నారు అనుకో, ఎట్లుంటది? అబ్బా ఎంత బాగుంటుందో కదా, ఎంతో హాయిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అదే సూపర్ చేసినావు, బాగానే చేసినావు, కానీ నువ్వు చేసింది తప్పు అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? బాగానే చేస్తున్నావు, చేస్తున్న దాంట్లో సంపద కూడా బాగానే, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి, కానీ నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పాపం అని అన్నారు అనుకో, ఎట్లుంటుంది? ఏమొస్తుంది? కోపం వస్తుంది, సహజమే. మనకు ఏం చెప్పినా కోపం వస్తుంది అనుకోండి. కానీ ఆ తర్వాత ఏమొస్తుంది అని అంటే, అలా చెప్పినోని దగ్గర ఇంకొకసారి వెళ్ళకూడదు, అలాంటి వాడే మనకు నచ్చడు, అలాంటి పనే మనకు నచ్చదు. అలా ఎవరు చెప్పినా ఎట్లుంటుంది అని అంటే, ఎలా ఆలోచిస్తాం మనం అని అంటే, నువ్వు ఇది చేశావు, అది తెచ్చావు, ఇది తిన్నావు, అలా చేసావు కాబట్టి అది తప్పు అని మనం అన్నాం అనుకో, వీడికి కుళ్ళురా, వీడికి లేదని కుళ్ళు, మనం సంపాదించుకున్నామని, మన దగ్గర ఉన్నది వీడి దగ్గర లేదని వీడికి కుళ్ళు. అదే కదా, మన వర్షంలో మనం ఆలోచించుకుంటుంటాం. అలా మాట్లాడేటటువంటి వాళ్ళు నచ్చరు. జనరల్గా ఈ విషయం నేటి కాలంలో ఉన్నటువంటి పాస్టర్లు గ్రహించేశారు, అబ్జర్వ్ చేసేశారు, అర్థమైపోయింది వాళ్ళకి. అర్థమైపోయి వీళ్ళను ఈ విధంగా అది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పటం కన్నా, వీళ్ళు ఏం చెప్పినా నేను ప్రార్థన చేస్తానమ్మా చెయ్యి అని చెప్పేస్తే బెటర్ కదా అని అనుకున్నారు. అందుకోసమే మ్యాక్సిమం ఈ కాలంలో చూడండి మీరు, సేవకులు, పాస్టర్లు అనేటటువంటి వాళ్ళు మీరేం చేసినా కూడా గట్టిగా ఖండించారు. ఎందుకంటే ఖండిస్తే మీరు చర్చికి రారు కదా, ఉండరు కదా, మీరు ఉండరు కదా, ఎందుకంటే మీకు ఇది నచ్చదు కదా. కాబట్టి మీకు గట్టిగా ఖండించే కార్యక్రమం వాళ్ళు ఏమి పెట్టుకోలే. ఏదో ఒకటి చేయమా, నువ్వు చర్చికి వస్తే చాలు. అది ఈ కాలంలో ఉన్నటువంటి సేవా విధానం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇందాక మీరు స్టార్టింగ్లో ఒక సమాధానం చెప్పారు కదా, క్రీస్తుని ఎందుకు నమ్మాలి అని అంటే ఏదో చెప్పారు, మళ్ళీ చెప్పండి గట్టిగా. క్రీస్తుని ఎందుకు నమ్మాలమ్మా? ఏం రక్షణ కోసం? ఈరోజు మేమేమైనా చచ్చిపోతున్నామా? బయట వాళ్ళు అంటారు క్రీస్తుని రక్షణ కోసం నమ్మమ్మా, రక్షింపబడాలంటే. మాకే ప్రమాదం రాలేదులే, ఓ దర్జాగా బతుకుతున్నాం, మంచిగా సంపాదించి బతుకుతున్నాం. ఎవడికి కావాలి రక్షణ? దేనికి రక్షణ? నువ్వు ప్రమాదంలో ఉన్నావేమో, నువ్వు రక్షించుకొని నువ్వు. మేమైతే దర్జాగా బ్రతుకుతున్నాం, ఏసీ కారు, ఏసీ ఇల్లు, అన్ని ఏసీయే, చక్కగా హాయిగా చల్లగా బ్రతుకుతున్నాం. మేము ఎలా బ్రతుకుతున్నాం? చల్లగా బ్రతుకుతున్నాం. మాకెందుకు రక్షణ? ఇప్పుడు చెప్పండి, యేసు ఎందుకు నమ్మాలి? అయిపోయిందా? అవుట్. ఏం చెప్తే ఏమవుతుందో గట్టిగా చెప్పండి అమ్మా, ఎందుకు నమ్మాలి?
చెప్పండి, గట్టిగా ఏదో చెప్తున్నారు వెనకాల సహోదరులు చెప్పరా? ఆ? నిత్య జీవం కోసం, ఇక్కడ అక్క చెప్తుంది పరలోకం కోసం. మీరేం చెప్తారన్నా? ఇంకా పాతాళం తప్పించుకోవటం కోసం. ఒకటే దాని భావంలే కానీ మార్చి మార్చి చెప్తున్నారు. సంతోషమే, వినండి జాగ్రత్తగా. అంటే మరి క్రీస్తును నమ్మితే ధనం వస్తుంది, క్రీస్తును నమ్మితే రోగం పోతుంది, క్రీస్తును నమ్మితే పిల్లలు పుడతారు, క్రీస్తును నమ్మితే హాయిగా బతుకొచ్చు. ఇవేం వినలేదా మీరు? ఇలాంటివి వినలేదా? ఇలాంటి మాటలు ప్రకటింపబడటం సంఘాలలోనూ సభలల్లోనూ పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళు, సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడటం మీరు వినలేదా? ఎంతమంది విన్నారు? విన్నటువంటి వాళ్ళ చేతులు లేపండి. అందరు విన్నారా? వాళ్ళెవరు మరి? వాళ్ళు క్రైస్తవులు కదా? వాళ్ళు కూడా క్రైస్తవులేనా? అంటే వాళ్ళు ఈ లోకంలో డబ్బు సంపాదించడం కోసం, పిల్లలు పుట్టడం కోసం, వాటి కోసం నమ్ముకున్నట్ట వాళ్ళు? అంటే వాటి కోసం కూడా నమ్ముకోవచ్చా యేసుక్రీస్తుని? ఏమండి? మనకు ఒక పర్టికులర్ పర్ఫెక్ట్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. మనం బైబిల్ పట్టుకున్న తర్వాత బైబిల్ అంటేనే, బైబిల్ దగ్గరికి వస్తేనండి లిబరల్ అస్సలు పనికిరాదు. జనరల్గా ఉండటం, లిబరల్గా ఉండటం అనేది బైబిల్ దగ్గర పనిచేయదు. అలా లిబరల్గా జనరల్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను సూటిగానే చెప్తాను, దయచేసి బైబిల్ వదిలేసి వెళ్ళిపో. వద్దు, నీలాంటి వాడు క్రైస్తవులు ఉంటే క్రైస్తవానికి చెడ్డపేరు, దేవునికి చెడ్డపేరు. ఉంటే ఎట్లుండాలంటే చాలా పర్టికులర్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడారు. ఒక పొల్లు, ఒక సున్నా తప్పిపోకుండా ఉండాలి అని కరాఖండిగా ఖచ్చితంగా మాట్లాడబడినటువంటి మాటలు కలిగినటువంటి గ్రంథం బైబిల్ కదా. మరి అలాంటప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న తర్వాత క్లారిటీ అనేటటువంటి మనకు ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముకోవాల్సింది ఈ భూలోకంలో చక్కగా బ్రతకటం కోసమో, పిల్లలు పుట్టడం కోసమో, ధనం సంపాదించుకోవటం కోసమో, రోగాలు పోవటం కోసమో, వీటి కోసం నమ్ముకోవాలా? లేకపోతే ఇవేవి కాదు, ఓన్లీ పరలోకం, నిత్య జీవం, చనిపోయిన తర్వాత ఉంది అసలు సిసలైన బ్రతుకు, ఆ బ్రతుకును సరిదిద్దుకోవటం కోసం క్రీస్తును నమ్ముకోవాలి. ఇది రెండో ఆప్షన్. ఈ రెండు ఆప్షన్లో ఇలా నమ్మేవాడు క్రైస్తవుడే, ఇలా నమ్మేవాడు క్రైస్తవుడే అంటే మీరెవరు అన్నట్టు ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఇంతకు మీరెవరు? ఇప్పుడు ఏ బ్యాచ్ మీది? అలా ఉంటారు ఎవరైనా? రెండు రకాలుగా ఉంటారా? ఇలా నమ్మేటోడు క్రైస్తవుడేనట, ఇలా నమ్మేటోడు కూడా క్రైస్తవుడేనట. అట్టెట కుదురుతుంది? బైబిల్ అలాంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. ఖచ్చితత్వం అనేటటువంటిది ఉండాలి. మీరు నాకు క్లారిటీగా చెప్పండి, వీళ్ళిద్దరిలో క్రైస్తవులు ఎవరు చెప్పండి? ఓన్లీ నిత్య జీవం కోసము ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత, కామన్గా ఏ మనిషి అయినా పుట్టినవాడు ఖచ్చితంగా ఈ లోకాన్ని ఎప్పుడో ఒకప్పుడు వదిలేసి వెళ్ళాలి. వదిలేసి వెళ్ళిన తర్వాత అసలు సిసలైనటువంటి బతుకు, నిజమైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితాన్ని సరిదిద్దుకోవాలి, అది మన భవిష్యత్తు. అక్కడ నిత్య నరకాగ్ని గుండం ఉంది. ఎందుకనంటే సృష్టించిన సృష్టికర్త లెక్కలు అడుగుతాడు, లెక్కలు సరిపోకపోతే తొక్కలు తీస్తాడు అనేటటువంటి విషయం తెలిసి ఆ తర్వాతి జీవితాన్ని సరి చేసుకోవటం కోసం క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వాడు క్రైస్తవుడు. అయితే మరి ఇతనెవరు? రోగాలు బాగు చేస్తాం, మీకు పిల్లలు కలగలేదా? అయితే యేసుప్రభుని నమ్ముకోండి. మీకు తలనొప్పి అయితే యేసుప్రభుని నమ్ముకోండి. అప్పులు పోతాయి, యేసుప్రభుని నమ్ముకోండి. చక్కగా ధనం సంపాదించుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, బంగారాలు కట్టుకుంటారు అని చెప్పేటోడు క్రైస్తవుడా? మీరు ఎలా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే నిర్మోహమాటంగా, మోమాటము లేకుండా ఎలాగైతే బోధించాడో, మాట్లాడాడో అలా మాట్లాడేవాడే క్రైస్తవుడు. ఈ రోజు ఎలా ఉన్నారంటే, విశ్వాసులు మాత్రమే కాదండో, పెద్ద పెద్ద పాస్టర్లు సైతం ఎలా ఉన్నారు అని అంటే తెలివి నేర్చుకున్నారు. ఎలాంటి తెలివో తెలుసా? మనకెందుకు, గమ్మున సాగిపోతే పని అయిపోతుంది. ఎక్కువ మంది ఉన్నారనుకో ఎక్కువ డబ్బులు వస్తాయి. కళాఖండిగా చెప్పినామనుకో సగం
ఏమైపోతారు? వెళ్ళిపోతారు. సగం మంది వెళ్ళిపోతే మనకి ఇన్కమ్ ఎట్లా? మన బతుకు తెరువు ఎట్లా? అసలు మనం వచ్చిందే దీనికోసమే అన్నట్టుంటది ఈరోజు సేవకుల తంతు. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారి బోధమైన మాటలు తొంగి చూసినట్లయితే మనకు కనబడే విషయం ఏంటి అంటే ఖచ్చితంగా కరాఖండిగా ఆయన మాట్లాడుతుంటాడు. దగ్గర దగ్గర 70 మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉంటే శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అనేటటువంటి మాటలు, అంటే ఖచ్చితమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడాడు అనమాట. వస్తున్నటువంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ధనం కోసము, లోకం కోసము, సంపద కోసము, బతుకు తెరువు కోసము, రోగాలు బాగు చేసుకోవటం కోసం వస్తుంటే వాళ్ళందరితో ఈ మాట మాట్లాడితే దెబ్బకు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ 90% అని చెప్పొచ్చు వెళ్ళిపోయారు. మిగిలింది ఎంతమంది అంటే కేవలం 12 మంది. 12 మందిలో ఒకడున్నాడు. మళ్ళా యాక్చువల్గా వెళ్ళిపోవాల్సినటువంటి బ్యాచ్లో వాడు వెళ్ళిపోయారు. చూసా, చాలా మంది వెళ్ళిపోయారు చూసా, ఆ బ్యాచ్లో ఉండాల్సినటువంటి వాడు. కానీ వాడు చాలా డేంజర్. నిజం చెప్పనా, మనం కూడా అలాంటి వాళ్ళమే. పూర్తిగా బైబిల్ వదిలిపెట్టము, అలాగని పట్టుకున్న బైబిల్ని చాలా జాగ్రత్తగా ధ్యానించి స్టడీ చేసి వాడి ప్రకారంగా బతకము. ఎట్టుంటది వ్యవహారం? ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. వెళ్ళిపోయిన వాళ్ళందరితో కలిసి వెళ్ళిపోయాడా? లే. ఈ ఒక మాటలు చెప్పాలంటే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు యథార్థవంతులని చెప్పాలి. ఓహో, మేము వచ్చింది దొరకదనమాట ఇక్కడ, అయితే వచ్చేం లాభం, అవసరం లేదు, మేము వెళ్ళిపోతాం, ప్రశాంతంగా లోకంలో బతుకుతామని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు, బెటర్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ యథార్థంగా అయ్యా మాకేం అవసరం లేదు, నువ్వే కావాలి అని యథార్థమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎంతమంది? 11 మంది. మరి మిగిలిన ఆ ఒక్కడి పరిస్థితి ఏంది ఆలోచించండి. నేను బయటికి వెళ్ళను, ఇక్కడే ఉంటా, అలాగని ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండను. ఏదో పరలోకం కోసమో నిత్యజీవం కోసమో మిగతా వాళ్ళ లెక్క నువ్వే కావాలి, నిత్యజీవ మాటలు కలిగినటువంటి వాడు నీవే, నీతోనే మేము ఉంటాము అని మిగతా వాళ్ళందరూ చూడు, అట్టయితే కాదు. మరి ఎందుకు రాడు ఉన్నామంటే వాడుకుందాం, కాసేపు ఉన్నది వాళ్ళు గట్టిగా వాడుదాం. ఎవరిని? యేసుక్రీస్తుని. వాడి 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 పరలోకం సంగతి నాకు అవసరం కూడా లేదు, సంబంధం కూడా లేదు, వాడుకుందాం. కానుకలు వచ్చినన్ని రోజులు వస్తాయి, అవసరం అనుకుంటే ఈయన అమ్మేద్దాం, అమ్మేసైనా సంపాదించుకుందాం. గుండెలు జల్లుమనే విషయాలు అయ్యా. ఈరోజు మనము కానీ బయట ఉన్నటువంటి, లేదంటే ఈరోజు చలామణితున్నటువంటి పాస్టర్లు కానీ ఇదే యాంగిల్లో ఉన్నారు, ఇదే విధానంలో ఉన్నారు. అదేదో జర్నలిస్టులు పేపర్ మీద రాస్తారు చూడు, నిమ్మకు నీరు ఎత్తనట్టు అన్నట్టు అట్టనే ఉన్నారు అన్నమాట. మనం కూడా పరీక్ష చేసుకుందాం. యేసు ప్రభువుని ఎవరు నమ్మారు? ఎంతమంది నమ్మారు? నమ్మినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యథార్థంగా అన్ని వదిలేసి దేవుని కొరకు నిలబడతారు. అవునా కదా? ఆయన మాటలు, ఆయన చెప్పినటువంటి మాటల్ని ఖచ్చితంగా పాటించి బ్రతుకుతారు కదా. కానీ మనం ఇస్కరియోతు యూదా టైప్ అనమాట, జాదుగాళ్ళం, మామూలు వాళ్ళంగా మనకు నచ్చినవి మాత్రమే పట్టుకుంటాం. చాలా మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, అన్ని పట్టించుకుంటావా? మనం అన్ని పట్టించుకోం. ఏవి పట్టించుకుంటామంటే మనకు నచ్చినవి మాత్రమే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకు అనుకూలంగా మనకు నచ్చినట్టు ఏ బోధకుడైతే వాక్యం చెప్తుంటాడో వాడి దగ్గరే, ఆయన దగ్గరే ఉంటాం. సూటిగా మాట్లాడే సేవకుడు ఎవరైనా ఉన్నారనుకో, మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేమబ్బా, మెల్లగా జారుకోవటం బెటర్ అని చెప్పి వెళ్ళిపోతుంటాం. అవునా కదా? ఒక్కసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇప్పుడు ఈ మాటకు అర్థం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, మీరేమైనా చెప్తారా? ఏందండి ఈ మాట? ఏ బోధకుడైనా చెప్పాడా? ఏ సేవకుడైనా చెప్తాడు ఈ మాటని? ఇప్పుడు ఏంటి దీని అర్థం ఏంది? ఇంకా ఇక్కడ చిమ్మెటయున్ తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకోండి అంటున్నాడు కదా. అక్కడ ఎటువంటి చిమెట కొట్టడం లాంటివి ఏమీ ఉండవు అని చెప్తున్నాడు. ఏందో మరి దీని అర్థం ఏందో మీరు చెప్పాలి నాకు. 24వ వచనం చదవండి కంటిన్యూషన్లో. అలానే 24వ వచనం డైరెక్ట్గా. ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? ఫస్ట్ నాకు క్లారిటీ ఇవ్వండి. మీరందరూ యేసుప్రభు నమ్ముతారా? నమ్మాము అని చెప్పి ఇస్కరియోతు యూదా టైపులో ఆయన ఎంబడి తిరుగుతున్నారా? ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు శిష్యుడే నేను అని తిరుగుతున్నాడు తప్ప యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు చెవిన పెడుతున్నాడా? పట్టించుకుంటున్నాడా? నేను ఇప్పుడు చెప్తుంది కూడా అదే. వినండి, మంచి మాట చెప్పారు మీరు. నేను కూడా అండి
మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను యేసుక్రీస్తుని అనుసరించడానికి. ఎవరు పోయినా పట్టించుకోను. పోతున్నారు అనుకో, పోయినటువంటి వాళ్ళని, ఉన్నటువంటి వాళ్ళు కూడా పోవాలనుకుంటే లేచిపోండి అంట. నేను ఇద్దరు కూర్చున్నా చెప్తా, యేసుక్రీస్తు టైప్ అనమాట. మాట్లాడుతుంది యేసుప్రభుగా. ఆయన అంటున్నాడు, ఎవ్వడు కూడా ఇద్దరు యజమానులకు అని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభుడి నీకేం తెలుసు, నేను ఉంటా చూడు అన్నాను అనుకో, ఏందని అర్థం? యేసుప్రభు చెప్పాడు, ఎవరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు అని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభుకి ఏం తెలుసు, నేను ఉంటా చూడు అని నేను అన్నాను అనుకో, ఇప్పుడు ఏందని అర్థం? యేసుప్రభుని హేళన చేస్తున్నట్టే కదా, అవమానపరుస్తున్నట్టే కదా, యేసుప్రభును లెక్కలో నుంచి తీసేసినట్టే కదా, అవునా కదా? సరే, అలా అనకుండా మాటతో, నోటితో అనకుండానే నేను ఇద్దరు యజమానుల దగ్గరికి వెళ్ళేసి నేను ట్రై చేస్తున్నాను అనుకో, దాని అర్థం ఏంటి? చెప్పకుండానే చేస్తున్నట్టే కదా, యేసుప్రభుని హేళన చేస్తున్నట్టే కదా. ఇంతకు ఇక్కడ ఇద్దరు యజమానులు అంటున్నారు. ఆ ఇద్దరు యజమానులు ఎవరో చెప్పండి కండిషన్లో. అది అతడు ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఇంకొకరిని తృణీకరిస్తాడు అని యేసుప్రభు చెప్తున్నాడు. కానీ ఖచ్చితంగా ఇద్దరికి మాత్రం అనుకూలంగా ఉండడు, ఇద్దరికి దాసుడుగా ఉండనేరడు. ఆ ఇద్దరు యజమానులకి దాసులుగా ఎప్పటికీ ఎవరు కూడా ఉండలేరు అనే వాస్తవాన్ని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇద్దరు యజమానులు ఎవరు చెప్తున్నారో చూడండి. మీరు దేవునికిని సిరికిని దేవుడు అంటే దేవుడు, తర్వాత సిరి అంటే ఇది అర్థమైందా? పోని అంటే దేవునికి సిరికి దాసులుగా అంటే అర్థం ఏంటి? నాకు అది చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు క్రీస్తు నమ్ముకొని 10 సంవత్సరాలు దాటింది అన్న వాళ్ళ చేతులు ఎప్పుడు చూద్దాం. 10 గట్టిగా లేపండి అమ్మక, అది ఏం కాదని. చాలా మంది ఉన్నారు 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, అవునా? క్రీస్తు నమ్మి 10 సంవత్సరాలు దాటిందా? చేతులు ఎప్పుడు మరి కాస్త. నాకు 10 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పుడు మనకి ఇది అర్థమైందా? అర్థమైన దాని ప్రకారంగా మనం ఉన్నాము. అసలు దీని అర్థం ఏంటి? దేవునికిని అంటే ఏంటి అర్థం? దీని అర్థం నేను చెప్పను, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా మరికొన్ని వచనాలు చూపిస్తే మీకు దీని గురించినటువంటి అవగాహన మీకు అర్థమైపోతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సేవకునికి, నెక్స్ట్ పవర్ఫుల్ సేవకుడు అని చెప్పొచ్చు, ఆయనకి ఒక లెటర్ రాశాడు. ఆయన ఎవరు కాదు, తిమోతి గారు. ఆయనకు 2 లెటర్లు రాశాడు. అందులో మొదటి లెటరు 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. అందరూ ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, ధనాపేక్ష అనేటటువంటిది అని అన్నాడు. కంటిన్యూషన్. కొందరు దానిని ఆశించారట, ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిది. ఏం కావాలని వెళ్ళి తమ్మును తామే పొడుచుకున్నారు? ఏం వదిలిపెట్టారు? విశ్వాసాన్ని కోల్పోయారు. ఈరోజు క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? విశ్వాసులే కదా, మన విశ్వాసులమే కదా. క్రైస్తవులు అంటేనే విశ్వాసులు. ఇప్పుడు ధనాన్ని వెంబడించి ధనం కావాలి అని కోరుకునేటటువంటి వాడు, ధనాపేక్ష కలిగినటువంటి వాడు ఆటోమేటిక్గా విశ్వాసాన్ని ఏం చేస్తాడట? తొలగిపోతాడట. ఎందుకు తొలగిపోతాడు అని అంటే యేసుప్రభు ఏం చెప్పాడు? ఇద్దరికి యజమానులుగా మీరు, ఇద్దరు యజమానులకు దాసులుగా, అదనమాట ఆయన చెప్పింది. 100% నిజం, అవునా కదా? ఇది కావాలనుకుంటే అది పోతుంది, అది కావాలనుకుంటే ఇది పోతుంది. అలాంటిది ఇది. అర్థమవుతుందా? ఎలాంటిది అంటే మీకు బాగా అర్థం కావాలంటే సైకిల్ తెలుసు కదా మీకు. సైకిల్ ఏమంటారు దాన్ని? పైడిలా తొక్కుతారు కదా, 2 పక్కల ఎడమ ఒకటి కుడి ఒకటి. ఖచ్చితంగా ఒకటి కింద ఉంటే ఒకటి ఉండాల్సిందే. 2 మీద ఉండవు, 2 కింద ఉండలేవు. ఒక సైడ్ కింద ఉంటే ఇంకో సైడు పైగా ఉన్నట్టే. ఎడమ సైడ్లో ఉన్నటువంటి పైడిలు పైన ఉంది, కుడి సైడ్ ఉన్నటువంటి పైడిలు ఎక్కడ ఉందో చెప్పండి, పక్క. ఈజీ చెప్పేస్తాం. ఇది అంతే. దేవునితో ఉన్నావంటే నీకేముండదు? ధనం ఉండదు. ధనం నీకుంది అని అంటే నీతో ఎవరు లేరు. నిజమేనా? పక్క నమ్ముతున్నారా? నిజం చెప్పండి, నమ్ముతున్నారా? ఇది నిజం చెప్పండి, ఇది నమ్ముతున్నారా? ఏదో నేను చెప్పానని నమ్ముతున్నారా? నేను చెప్పానని నమ్ముతున్నారా? నేనేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇక్కడ? నేనుగా చెప్పింది, యేసుప్రభు చెప్పాడు. మీరు నిజంగా యేసుప్రభు నమ్మితే, యేసుక్రీస్తు చెప్పిన మాటలు నిజమని నమ్మితే ఇది నిజం. ఏది నిజం? నీ దగ్గర డబ్బు ఉందనుకో, ధనం సంపాదించుకున్నావు అనుకో, ఎవరు పోయినట్టు? దేవుడు వెళ్ళిపోయినట్టే. దేవుడు నీతోనే ఉన్నాడు అని అంటే నీ దగ్గర ఏం లేనట్టు. దేన్ని బట్టి చెప్పొచ్చు?
ఇలాగని మనం దేన్ని బట్టి అంటున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మాటల్ని బట్టి మనం నిర్ణయించుకుంటున్నాం, డిసైడ్ అవుతున్నాం, అవునా కదా. ఇంకా ముందుకు వెళ్తే కంటిన్యూషన్ చదవండి, ఇంకా ఏం చెప్తున్నాడు? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు చెప్పండి? దైవజనుడు అంటే ఎవరు? తిమోతి గారు ఒక్కరేనా? తిమోతి గారు ఒక్కరేనా? ఎవరండి దైవజనుడు? పాస్టర్ గారా? పాస్టర్ గారేగా, మనమైతే కాదుగా. పాస్టర్ గారినా మనం కూడానా? ఒక్కసారి పాస్టర్ గారు ఒక్కరేనా, మనం కూడా వస్తామా అనేటువంటి డౌట్ మీలో ఉంది కాబట్టి ఒక వచనం చూపిస్తాను. దీని అలానే ఉంచేసి ఆ వచనం చదువుకోండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరందరూ ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని ప్రజలట. దేవుని సొత్తైన ప్రజలు అని అంటే ఏంటి అర్థం? మీరు దైవజనులు, దేవుని ప్రజలు, దేవుని జనులు, దేవుని సొత్తైన జనులు అంటే దైవజనులే కదా, అవునా కదా. సో ఇప్పుడు దైవజనుడు ఏం చేయాలో అక్కడ చదవండి ఒకసారి. దైవజనుడు ఏం చేయాలో? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు. వింటున్నారా? ఏమండి వింటున్నారా? క్రీస్తును నమ్మి బైబిల్ చేత పట్టుకొని క్రైస్తవ్యంలోనికి ఎందుకు వచ్చాం మనము? ఏం సంపాదించడానికి వచ్చాం మనము? ఏం సంపాదించుకుంటూ తిరుగుతున్నాం మనము? మనకు బయట చర్చికి రాకుండా తిరుగుతున్న అన్యునికి ఏదైనా తేడా ఉంటే చెప్పండి నాకు కాస్త. అతను దేనికోసం పోరాటం చేస్తున్నాడో మనము దానికోసమే పోరాటం చేస్తున్నాం. అతని దగ్గర ఉండదు ఓపిక, మన దగ్గర ఉండదు ఓపిక. అతని దగ్గర ఉండదు భక్తి, మన దగ్గర ఉండదు భక్తి. అతని దగ్గర ఉండదు విశ్వాసము, మన దగ్గర ఉండదు విశ్వాసము. ఏ ఒక్క మాట అయినా ఓర్చుకునే శక్తి ఈరోజు పోని మీకు మాత్రమే కాదు, పక్కన పెడితే ఏ సేవకునికైనా ఉందా? ఈ లక్షణాలు సంపాదించిన సేవకుడు కనపడుతున్నాడా? ఎందుకు నేను అంటే పాస్టర్లు సేవకులు అని ఎందుకు అంటానంటే, ఆయనే సంపాదించకపోతే మీరేం చేస్తారు చెప్పు, అవునా కదా. ఫస్ట్ ఇవన్నీ సంపాదించవలసింది ఆయన సంపాదించుకొని చెప్పాలి, అమ్మా సంపాదించుకోవాల్సినవి ఇవమ్మా సంపాదించుకోవాల్సింది సంపాదించండి అని చెప్పాల్సిన ఆయనే ఏ పని చేయడు. మీరైనా పని చేస్తున్నారు కాబట్టి, కష్టపడుతున్నారు కాబట్టి, ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి, ఎంతో కొంత జాబో గీబో చేస్తున్నారు కాబట్టి మీరు సంపాదించారు, డబ్బులు మిగిలినవి, వెనకాల కాస్త మూట కట్టుకున్నారు అంటే ఒక అర్థం ఉంటది. అసలు డబ్బు సంపాదించే పనే చేయట్లేడు పాస్టర్ గారు, కానీ పాస్టర్ గారు వెనకాల లక్షల కోట్లు వచ్చేస్తే ఏందో లెక్క. ఇప్పుడు పాస్టర్ గారు లక్షలు సంపాదించాడు అనుకోండి, ఆయన దగ్గర దేవుడు ఉన్నట్టేనా? మీరు నాకు చెప్పండి యేసు ప్రభు మాటల్ని బట్టి. ఇప్పుడు చెప్పకపోతే బాగుండదు చెప్తున్నా, ఇందాక నుంచి మాట్లాడారు మీరు, ఇప్పుడు మాట్లాడాలి. లేకపోతే మీరందరూ పాస్టర్లకు భయపడుతున్నా అంట. నేను అదే నమ్ముతా. ఎందుకంటే మరి పాస్టర్ దగ్గర రాగానే అమ్మో ఇంకా ఏమన్నా ఉందా పాస్టర్ గారి గురించి చెప్తే అని అంటే దేవునికి వ్యతిరేకంగానే ఉండొచ్చు, కానీ పాస్టర్కి మాత్రం అమ్మో అంటే ఎవరికి భయపడుతున్నాం మనం? మనకు పరలోకం ఇచ్చేది పాస్టరా వాక్యమా? మీకు విషయం చెప్పనా? పరలోకం పోకుండా అడ్డుపడేటటువంటి వారిలో నాన్న ఉన్నా, అమ్మ ఉన్నా, చెల్లి ఉన్నా, అన్న ఉన్నా, కొడుకున్నా, భార్య ఉన్నా వదిలిపెట్టి ముందుకు సాగు అన్నాడా? అందులో పాస్టర్ పెట్టుకోవచ్చా లేదా? అరే తోడబుట్టిన అన్నదమ్మల్నే పరలోకానికి అడ్డుపడుతున్నారని వదిలేస్తే పాస్టర్ ఏమి లెక్క చెప్పు ఇప్పుడు, అవునా కదా. అక్కడ దాకెందుకు? నీ చెయ్యి అడ్డం వస్తే దీన్ని నరికవుతులే అన్నాడా లేదా? చెయ్యే నరికేసుకో, పరలోకం పోకుండా ఆపు చేసే కార్యక్రమంలో నీ చెయ్యి అడ్డుపడితే దాన్ని కూడా ఉంచకు అని అన్నప్పుడు ఇంకా పాస్టర్ ఏం లెక్క చెప్పు, అవునా కదా. కానీ మనం ఎక్కడ లోబడిపోతున్నాం, ఎక్కడ బానిసైపోతున్నాం అంటే ఇక్కడే. అయ్యో పాస్టర్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, అయ్యో పాస్టర్ని ఏమనకూడదు. సగం కాదు 90% క్రైస్తవం ఇక్కడ నాశనం అయిపోయింది. నేను కూడా ఒక సేవకునే అమ్మా, నేను పాస్టర్నే. ఈయనేంద్ర పాస్టర్ మీద పడ్డాడు, పాస్టర్ గురించి మాట్లాడతాను, నేను పాస్టర్నే. కానీ ఈరోజు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పినా నమ్మకుండా మా పాస్టర్ గారు, మా అయ్య గారు ఏం చెప్తే అది అన్నట్టు వెళ్తున్నటువంటి సమాజం ఇది.
ఎవరిని నమ్మారు? ఇప్పుడు వాక్యాన్ని నమ్మారా, సేవకుని నమ్మారు, పాస్టర్ని నమ్మారా? విషయం ఏంటంటే ఆ పాస్టర్ కూడా వాక్యమే గతి, మళ్ళీ పరలోకం వెళ్ళాలంటే. అవునా కదా? కానీ మనం ఆయన వెంబడి పడతాం వాక్యాన్ని పక్కన పెట్టేసి. అందుకోసమే చెప్తున్నాను, ఈరోజు 90% కాదు కదా, 99% మొత్తం పాస్టర్లందరూ. విచిత్రం ఏంటంటే వాళ్ళు చెప్పే మాటల్లో మేము పాస్టర్లం కాదు, మేము ఆల్రెడీ ఎప్పుడో ఇస్కరియోతు యూదా బ్యాచ్లో చేరిపోయినాము అని వాళ్ళు చెప్తూనే ఉంటారు డైరెక్ట్గా. కానీ మనకి అర్థం కాదు, మనం అభిమానం, పిచ్చి అభిమానం పట్టుకుంటాం వాళ్ళ మీద అభిమానం పెంచుకొని మనం వెళ్ళిపోతా ఉంటాం. వాళ్ళే చెప్తారు, మీరు గ్రహించరు. కానీ ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు తెలిసిన? అమ్మా, నేను ఒకప్పుడు సేవలోకి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేకుండే, ఇల్లు లేకుండే, నా దగ్గర ఏమి తినటానికి తిండి కూడా లేకుండే, కానీ ఈరోజు దేవుడు నన్ను దిట్టంగా ఆశీర్వదించాడమ్మా. ఇళ్ళున్నాయి, ఫ్లాట్లున్నాయి, కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, దండిగా సంపాదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాడమ్మా అంటాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాడంటే అప్పుడు మనకు అర్థం కావద్దు, ఓహో నువ్వు ఇస్కరియోతు యూదా బ్యాచా అనే సంగతి మనకు అప్పుడే గమనించాలి కదా, అర్థం కావాలి కదా. కానీ మనం గమనించాం. మనం మళ్ళా ఏం చేస్తాము? పాస్టర్ గారిని ఎంత దీవించాడు దేవుడు అంటే నన్ను ఎందుకు దీవించడు, నన్ను కూడా గట్టనే దీవిస్తాడు పా అని ఆ రేంజ్లో వెళ్తుంటాము. దానికోసం ప్రయాసపడుతుంటాం. మళ్ళా ఎవడైనా నాలాంటోడు వచ్చి అడిగితే ఎందుకమ్మా యేసుప్రభువుని నమ్ముకున్నావు అంటే పరలోకం, నిత్య జీవం అని మాట్లాడుతుంటాం పైనుంచి. మనం బాబా ఏం మాటలు, అది చెప్పుడు ఒకటి, చేసుడు ఒకటి మంది. అవునా కదా? వాక్యం ఎలా కలిగిందో తెలుసా? దైవావేశము వలన ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు ఉపయోగకరమైన మాటలు. అంటే దైవావేశం వల్ల కలిగింది మాట అని అంటే ఒక్కసారి ఒక మాట చదవండి, దైవావేశము వల్ల ఈ మాట చదవండి చూద్దాం. దైవావేశముతో ఈ మాట చదవండి ఎట్లుంటుందో. 1 కొరింథీ పత్రిక 15:19 చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:19 చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే, అంటే మనకు అర్థం కావాలి, ప్రతి మాట అర్థం కావాలి. ఈ జీవిత కాలం మట్టుకే. అసలు జీవితకాలం అంటే ఏంటి చెప్పండి? ఎంత జీవితకాలం అంటే ఎంత చెప్పండి అన్నగారు? జీవితకాలం అంటే ఎంత? 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, 100 సంవత్సరాల? చెప్పండి ఒకసారి నాకు. 70 సంవత్సరాలు ఎదుగా బలం ఉన్నా అంతేనా? కరెక్ట్గా చెప్పాలంటే ఏం చెప్పాలి తెలుసా? పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు. అది 10, 20, 30, 100, 120 ఎంతైనా కానివ్వండి, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చేంత వరకు కాలం ఉందే, ఆ కాలాన్ని ఏమంటారు? జీవితకాలం. నీ జీవితకాలము మట్టుకే, ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే ఏమై ఉందుము? ఇప్పుడు ఆవేశంతో చదవండి, దైవావేశంతో చదవండి ఈ మాటని. దౌర్భాగ్యము ఏమనంటున్నాడు? ఈ జీవిత కాలములో వచ్చే అవసరతలు, రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వాటి కోసము క్రీస్తు దగ్గరికి వస్తే ప్రపంచములో మనుషులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందరికంటే దౌర్భాగ్యుడవా నువ్వు దౌర్భాగ్యుడు నువ్వు. ఇప్పుడు క్రీస్తును ఈ విధంగా నమ్మినటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా క్రైస్తవుడే అని మీరు మాట్లాడారు ఇందాక. ఇప్పుడు వాళ్ళు ఎవరయ్యానంటే ఈ లోకంలో వ్యభిచారులు ఉన్నారు చూడు, వాళ్ళకంటే వీళ్ళే దౌర్భాగ్యులు. ఈ లోకంలో తల్లిని చెరిచిన వాడు, చెల్లిని చెరిచిన వాడు కూడా ఉన్నాడు చూడు, వాడికంటే వీడు దౌర్భాగ్యుడు, చర్చిలో కూర్చున్నాడు. అవునంటారా కదట్రా? ఇంకా చెప్పాలి అని అనుకుంటే వాటి కోసమే నమ్మి, వాటి కోసమే ఎదిగి అనేక మందిని గుంపుగా సమకూర్చుకొని నేను పాస్టర్ అన్నాడంటే వీడవడు వ్యభిచారిని మించినోడు, దౌర్భాగ్యుడు, మనుషులలో అత్యంత భయంకరమైన దౌర్భాగ్యుడికి నేను అర్థం. ఇది దైవావేశంతో వస్తే ఉంటది. ఇట్లాంటి మాటలు ఎందుకు రాయించాడు దేవుడు అని అంటే తట్టుకోలేక ఆవేశము. ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్ముతున్నారా మీరు అని. ఏమంటే ఈ లోకం ఏదో ఈ జీవిత కాలం కోసం అయితే నిజంగా చెప్తున్నాను, యేసుప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, రావద్దు కూడా. ఎందుకంటే వాళ్ళు మనల్ని సిగ్గుపరిచేలా బ్రతుకుతున్నారు. యేసుప్రభు దగ్గరికి రాకుండా పిల్లల కోసం వచ్చిన వాళ్ళకి సిగ్గు రావద్దు, నమ్ముకోకుండానే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి చూసిన తర్వాత వాళ్ళని చూసి ఈయనకి సిగ్గు రావద్దు. రాదాయే. యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నాడని చెప్పేసి సాక్ష్యం చెప్పేవాడికి రావద్దు సిగ్గు. వేరే నమ్ముకోకుండానే కోటలు కట్టారు బాబు, వాడు బయట ఉన్నటువంటి వాడు. ఆయన చూసి వీడు సిగ్గుపడవద్దు. అవునా? యేసు ప్రభు నమ్ముకున్నాడు కనుకనే మగ బిడ్డ పుట్టాడు అని చెప్పేసి ఎవరైతే అంటారో వాడికి రావద్దు సిగ్గు. నమ్ముకోకుండానే బయట మగపిల్లలు 100 మంది, 5 ఉంటారు. ఎంతమంది అయ్యా నీకు మగపిల్లలు అంటే 5 అంటాడు ఆయన. చర్చికి రాడు, యేసు ప్రభు నమ్మడు. ఆయనకి ఎవరు పుట్టించారు? 5 మగ సంతానం ఎవరిచ్చారు ఆయనకు? బయట కూడా రోగాలు వస్తున్నాయి, బాగవుతున్నాయి లేదా? ఇప్పుడు యేసు ప్రభు నమ్మాను కాబట్టి నా రోగం నయమైంది అన్నటువంటి వాడికి ఆయన్ని చూస్తే సిగ్గు రావద్దు? కలగాలన వద్దా సిగ్గు? అందుకోసం ఇట్లాంటి మాటలు. పౌలు గారైతే
కొరింథీయులకు పత్రిక రాస్తూ సిగ్గు రావాలని చెప్తున్నాను. ఏమి అంటాడు? సిగ్గు కలగాలని చెప్తున్నాను అంటాడు. మనకు అర్థం కావాలండి. బలంగా గట్టిగా ఎక్కడికి వెళ్ళినా నేను గట్టిగా ఎందుకు మాట్లాడదాను అంటే, పాడైపోయింది. ఏడుంది క్రైస్తవ్యం? కనబడుతుంది. ఎక్కడుందా? ఏడు గుంపులుగా కనబడుతున్నటువంటి వాళ్ళు కనబడుతున్న ప్రతి ఎక్కడ పెడితే ఎక్కడ ప్రతి ఊర్లలో విచ్చలవిడిగా చర్చిలు ఉన్నాయి. క్రైస్తవుల వాళ్ళు మీరు చెప్పండి ఇప్పుడు గట్టిగా నిర్మోహమాటంగా ఖరాఖండిగా చెప్పగలరా? మీరు నిజంగా క్రైస్తవులే అయితే, క్రీస్తును ఖచ్చితంగా అనుసరించే వాళ్ళే అయితే మీరు మొహమాటమే లేకుండా మాట్లాడతారు. ఆయన కూడా మొహమాటం లేనివాడు యేసుక్రీస్తు గారు. మనం కూడా క్లారిటీగా ఉండాలి. వాళ్ళెవరు బైబిల్ పట్టుకున్నారే కానీ క్రైస్తవులు? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు శిష్యుడు, అపోస్తలుడు అనే పేరు పెట్టుకునే అర్హత ఉందా ఆయనకి? ఉందా? వచ్చినప్పటి నుంచి అదే బేస్లో ఉన్నాడు. ఆయనే మారలా. ఆయన రావటంతోనే దేనికోసం వచ్చాడు అని అంటే వాడుకుందామని వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభుకి మొదటి నుంచి తెలుసు మారతాడేమో అని చివరి వరకు ట్రై చేశాడు. మారలే. మనం కూడా అట్లనే ఉందామా? ఇక నుంచైనా గట్టిగా ప్రయత్నం చేద్దామా? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. పంపించక ముందే దేవుడు యేసుక్రీస్తును ప్రతిష్ఠ చేశాడు. దేనికోసం ప్రతిష్ఠ చేశాడో తెలుసా మీకు? ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మన మహిమ నిమిత్తం ఆయన్ని నియమించాడు. అబ్రహాముతో చెప్పాడు. ఏమని? ఒకసారి చదవండి ఆ మాట. 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం చదవండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని, బాగా వినండి ఇక్కడ, భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి చెప్పుచున్నాడని యెహోవా ఏం చేశాడు? సెలవిచ్చాడట. బాగా వినండి ఇక్కడ. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఎలాంటి వాగ్దానం చేశాడంటే, అబ్రహాము నీ సంతానము వలన ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఎవరిని ఆశీర్వదిస్తాను? నీ పిల్లలను మాత్రమే అన్నాడా? భూలోకములో ఉండేటటువంటి ఏ జాతైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, భూలోకములో ఉండేటటువంటి జనాలందరినీ నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఎవరి ద్వారా? నీ సంతానము ద్వారా అని అన్నాడు కదా. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరు అని అంటే, ఇస్సాకు గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఇస్సాకు దగ్గరికి వెళ్ళేసి దేవుడు కూడా ఇస్సాకును దాటేస్తాడు. ఇస్సాకో నువ్వు కాదయ్యా నీ సంతానం అంటాడు. అది ఎక్కడుంది అని అంటే 26:4 చూస్తే మనకు దొరుకుతుంది. ఆదికాండం 26 అధ్యాయం 4వ వచనంలో చూస్తే స్పీడ్ కదా ఒకసారి. ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసినటువంటి ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని అయితే విస్తరింపజేస్తాను గాని ఈ దేశములన్నీ ఇస్తాను. ఇది నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు అని అబ్రహాము గారికి ఏదైతే చెప్పాడో, ఇసాకు గారికి కూడా అదే చెప్పాడు. ఇసాకు గారికి ఏదైతే చెప్పాడో, ఈ యాకోబు గారికి, అంటే ఇజ్రాయెల్ గా పేరు పొందినటువంటి ఇప్పుడు ఇసాకు గారి కుమారుడు ఎవరు? యాకోబు గారి దగ్గరికి వెళ్ళి కూడా అదే మాట మాట్లాడతాడు. మీరు రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 28:14 ఉంటుంది. అది కానీ 28:14 ఉంటుంది. అందులో చివరి మాట ఒకసారి, చివరి లైన్ 14వ అధ్యాయం 28వ అధ్యాయం 14వ వచనం. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానమూలముగాను అన్నాడు చూడు. అంటే నీ సంతానం అని చెప్పేశాడు యాకోబుతో కూడా. ఇప్పుడు అబ్రహాము గారి సంతానం ఎవరయ్యా అని చెప్పేసి మనం ఆలోచిస్తే గట్టిగా కొత్త నిబంధనలోకి వచ్చేసిన తర్వాత పౌలు గారు ఆత్మపూర్ణుడై చెప్తున్నటువంటి విషయం, అబ్రహాము సంతానం ఎవరో చెప్తాడు. ఒక్కసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని బహువచనం వాడలేదట. అని చెప్పకుండా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము ఎవరట అంటే అబ్రహాం సంతానం ఎవరు? క్రీస్తు. ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాము నీ సంతానము ద్వారా భూలోకములోని వంశములనియు మనుషులందరూ ఆశీర్వదింపబడతారు. నీ సంతానం అంటే ఎవరు?
యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఆశీర్వదింపబడతారు. ఇంతకు ఇప్పుడు క్రీస్తు, అబ్రహాము సంతానముగా పిలువబడిన క్రీస్తు నందు దేవుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించబోతున్నాడు అని అబ్రహాంతోనే చెప్పాడు. నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఈ ఆశీర్వాదం ఎలాంటిది? క్రీస్తు నందు, క్రీస్తు ద్వారా ప్రపంచ మనుషులందరికీ వచ్చే ఆశీర్వాదం ఎలాంటిదో ఈరోజు పాస్టర్లకు తెలియకపోవడం బాధకరం అనమాట. విశ్వాసులకు తెలియాలంటే ఎలా తెలుస్తుందండి? సేవకునికి తెలిస్తేనే కదా, పాస్టర్కి తెలిస్తేనే కదా. పాస్టర్కి ఇప్పుడు క్రీస్తు ద్వారా ఎలాంటి ఆశీర్వాదం కలగబోతుంది? ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా దేవుడు ఆశీర్వదించే ఆ ఆశీర్వాదము ఎలాంటిదో సేవకులకి తెలియకపోతే విశ్వాసులకు ఏం తెలుస్తుంది కదా? ఈ ఆశీర్వాదం ఎలాంటిదో ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఒకసారి 3వ వచనం చదవండి, సరిపోతుంది. 3వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన అంటే ఆ దేవుడు, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు క్రీస్తు నందు మంచిగానండి మాట. ఏ విషయంలో? పరలోక విషయంలో. దేనికి సంబంధమైన? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించేశాడట. ఇంతకు ఈ ఆశీర్వాదము ఎలాంటిదట? అర్థమైందా మీకు ఏమైనా? ఎలాంటిదట? పరలోక విషయంలో అన్నాడు అంటే అది భూలోక విషయంలో కాదు అని అర్థం కావాలి మనకు. ఆత్మ సంబంధమైంది అని అన్నాడు అని అంటే అది శరీర సంబంధమైంది కాదు అని అర్థం కావాలి. అంటే ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచ మనుషులందరినీ ఆశీర్వదింపబోతున్నాడు. ఆ ఆశీర్వాదం ఎలాంటిది అంటే అది ఆత్మకు సంబంధించింది. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిందే కానీ భూలోక విషయంలో శరీరానికి సంబంధించింది కాదు 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 అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలన్నా వద్దా? మరి ఈరోజు ఏంది? అందరూ శరీర సంబంధమైనటువంటి వాటి మీద పడ్డరు, ఎగబడ్డరు. ఏంటి అలా ఎగబడటం వల్ల ఈరోజు ఏమైందంటే క్రైస్తవ లోకంతో మమేకమైపోయింది, కలిసిపోయింది. పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు గుడికి వెళ్తారు, నువ్వు చర్చికి వెళ్తావు, అంతే. పెద్ద తేడా ఏమనుందా? మొదటి శతాబ్దపు క్రైస్తవులండి, మొదటి శతాబ్దపు కాలంలో ఉన్న అపోస్తలులండి. అది ప్రవాహం అంటే. వాళ్ళకి ఎప్పుడైతే ఈ లోకం అశాశ్వతం అని అర్థమైందో, ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నదంతా మాయా అని వాళ్ళకి అర్థమైందో, వదిలెట్టారండి అందరూ. వదిలిపెట్టి అసలు ఆ కాలంలో జరిగినట్టు ఈ కాలంలో జరిగితే ఒక్కడు కూడా క్రైస్తవుడు మిగలడు. మనమందరము బతికుంటే బఠానీలమ్మైనా బతకొచ్చు, కానీ ఈ క్రైస్తవం వద్ద ఏం వద్దని ఇంటికి వెళ్ళిపోతాం. ఆ కాలంలో జరిగినట్టు ఈ కాలంలో జరిగితే, ఆ కాలంలో అంతటి భయంకరమైన హింసాకాండ జరిగినప్పటికీ కూడా ఏ మాత్రం ఈ ప్రాణాన్ని, దేహాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని లక్ష్య పెట్టకుండా, ఏ మాత్రం ఖాతరు చేయకుండా వాళ్ళు ఎందుకయ్యా వెళ్ళారు అని అంటే, వాళ్ళు చంపుతున్న వాళ్ళని చూసి నవ్వారు తెలుసా? వాళ్ళని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళని చూసి నవ్వారు వాళ్ళు. ఎందుకు? ఏది? ఎలా? ఈ ధైర్యం ఎక్కడిది? నవ్వటం ఏంటి అంటే, ఒరే పిచ్చివాడా, నువ్వు కోసినా చేసినా ఈ శరీరాన్నేరా, నన్ను నువ్వు టచ్ కూడా చేయలేవు బిడ్డ. ఇంత బలంగా నమ్మారు వాళ్ళు. ఎందుకనంటే నేను అంటే ఆత్మ, దేహం కాదు. వాళ్ళ కళ్ళ ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు నిరూపించాడు. మనుషులందరూ చంపేశారు యేసుక్రీస్తు ప్రభువు వారిని, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ 3వ దినాన లేచి నిల్చున్నాడు. హలో అన్నాడు, అంతే. ఒరే చంపేస్తేమిగా, అయిపోయింది అనుకున్నాగా, అయిపోలే, స్టార్ట్ అయింది అన్నాడు ఆయన. ఇదే ఆరంభం. ప్రతి మానవుని జీవితం ఇక్కడ అసలు జీవితం ఆరంభం. దేహంలో ఉండే 4 రోజుల జీవితమే జీవితం అనుకొని మోసపోయారు. మోసపోయారు మీరు. ఆ మోసంలో నుంచి బయటికి రండి. మరణం తదనంతరం ఉండే అసలు శిశులైన జీవితం కొరకు ఆరాటపడండి. అలా ఆరాటపడేవాడే క్రైస్తవుడు, అందుకొరకు ప్రయాసపడేవాడే క్రైస్తవుడు. అందుకొరకు బ్రతకాలనే నేను మాదిరి ఉంచిపోయాను. నా కొరకు నాలా బ్రతుకుతున్నటువంటి అపోస్తలులు మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈరోజు అందరు ఇస్కరియోతు యూదాలే. అందరెవరు? ఈరోజు మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమందరం ఇస్కరియోతు యూదా అన్నదమ్ములమే, సహోదరులమే. అవునా కదా? ఆయన కంటే డేంజర్ మనం. ఆయన ఒప్పుకోలే. మీలో ఒకడు దొంగ అంటాడు యేసు ప్రభు, అంతే. అవును అల్లే ఆయన, కానీ మనం అవును. మరి అవునని ఒప్పుకున్న తర్వాత అయినా దాన్ని తీసేసి మారుతావానంటే ఒప్పుకోవటం. అదో పాట ఉంటుంది, పాపాలు ఒప్పుకుంటారట. పాపములను ఒప్పుకొందురు కానీ విడిచిపెట్టక కప్పుకొందురు, ప్రభని
పదే పదే ప్రార్థింతురు, పేరుకే క్రైస్తవులారా, నులివెచ్చని క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులారా, మాదిరి లేని క్రైస్తవులారా. అంతేనా కదా? వాస్తవాలు చెప్తే గిట్టనే ఉంటుంది. ఏదో ఉర్రు తొలగించి దేవుడు సాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, మీరందరూ ఆశ్చర్యపడబోతున్నారు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అనుకో. బా, ఏం ఉద్యమం ఈరోజు మామూలుగా లేదు. ఉద్యమం అనుకుంటూ వెళ్ళిపోతుంటికి కదా. ఉన్నది కుండ బదులు పడి చెప్తే మాత్రం అసలు గిట్టదే మనకు. నేను ముందే చెప్పాను గిట్టాంటి ప్రసంగాలు గిట్టవని. గిట్టుతుందా? యథార్థవంతులకు మాత్రమే ఇది మేల్కొలుపు. ఇక నుంచి నేను మారాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి అనుకున్నటువంటి వారికి ఇది ఎంతో ఉపయోగకరం. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని చూస్తే అండి, ఆ కాలంలో కూడా ఒకేసారి ఎటైతే 3,000 మంది మారారు. 3,000 మంది వాళ్ళ చిరాస్తులు తీసుకొచ్చేసి మొత్తం ఎవరి దగ్గర పెట్టారు తెలుసా? అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు అపోస్తలు ఇది మొత్తం నాదే అన్నారు ఎవరన్నా? ఈ రోజు కనుక నేను కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవులా ఉండాలని మీ స్థిరాస్తులు అమ్మి పాస్టర్ దగ్గర పెట్టారనుకో, ఖతం. ఇంకేమైనా ఉందా? ఉట్టిన పెట్టడం కాదమ్మా, నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయంటాడు. ఖతం. చేశారా? ఆ తర్వాత నువ్వు ఏమైపోయినా అని సంబంధం లేదు. దేవుడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ అడగకూడదమ్మా, మర్చిపోవాలి అంటాడు. ఎవరు? ఈ కాలంలో పాస్టర్. ఆ కాలంలో ఆ పాస్టర్లు ఏం చేశారు? స్థిరాస్తులు నమ్మి తీసుకెళ్లేసి ఆయన వాళ్ళ పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఏం చేశారు? ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ వారి వారి అక్కర కొలది సమానంగా పంచిపెట్టి ప్రపంచానికే మాదిరి నిలిచారు. సమాజ స్థాపన ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా స్థాపింపబడిందా? సమాజం కోసం మన భారతదేశంలో కూడా చాలా మంది తుపాకులు పట్టుకొని అడవులలోకి వెళ్ళి సమాజ స్థాపన కోసం తుపాకి పట్టాము అని తమ ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా ఇప్పటి వరకు సాధ్యపడినట్టు చరిత్రలో ఎక్కడైనా ఉందా అని ఏ ఒక్కడైనా ఈ ప్రపంచంలో వెతుక్కుంటూ వెనక్కి వెళ్తే ఒక్క క్రైస్తవ్యంలో మాత్రమే కనబడే ఒక అమోఘమైన అద్భుతమైన విషయం ఇది. సమాజ స్థాపన ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా స్థాపించారు అని అంటే మొదటి శతాబ్దపు కాలంలో క్రైస్తవులు స్థాపించి చూపించారు. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ దొంగలే. అందుకోసమే ఎవరు చెయ్యరు. చేసిన సేవకుడు ఊకుంటాడా? ఈ కోట్లన్నీ నాయే అంటారు. అర్థమవుతుందా? ఇది అర్థమైతే ఎంత బాధ కలగాలో తెలుసా? ఎక్కడుంది క్రైస్తవ్యం? ఏమైపోయింది క్రైస్తవ్యం? అయ్యా తండ్రి, ఏం చేయాలి తండ్రి అని ఆలోచన, ఆరాటం. తండ్రి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూపి, ఎంత దూరంలో ఉన్నాయి అలాంటి వాళ్ళతో కలిసి సాగుతా, అలాంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తా తండ్రి అని ప్రార్థన చేస్తారు. కరెక్ట్గా మీకు ఇది అర్థమైతే మాత్రం అర్థమవుతుందా అండి? మనం చేసే తప్పులు, ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తున్నాను అనుకో, దానికి సంబంధించిన వచనాలు బైబిల్లో ఉన్నాయి అనుకో, దాని జోలికి జీవితంలో వెళ్ళను. నిజమది. ఒక వచనం తీసి చదివించి ఖరాఖండిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఇది ఆయన చేయట్లేదని అర్థం. చేస్తూ కూడా చెప్పాడు అనుకో, ఎవడో ఒకడు ఉంటాడుగా, ఏమిరా నువ్వేం చేస్తున్నావు, నువ్వు సంపాయిలే అని కామెంట్ పెడతాడా లేదా? అంతే కదా. పోనీ సేవకుడు చర్చిలో ఇట్లాంటి బోధ చేశాడు అనుకో, మీరే అడుగుతారు ఏమని? మనల్ని మాత్రం సంపాదించుకోకూడదు అంటాడు, కానీ ఈయన మాత్రం కట్టుకుంటాడు. ఏమయ్యా నువ్వు కట్టుకున్న కట్టలేంటి మరి అని మీరు అనేస్తారుగా. అందుకోసం ఈ వాక్యం చెప్పొద్దు, వేరే చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? అపోస్తుడైన పౌలుని చూడు అంటాడా? యేసుప్రభుని చూడు అంటాడా? యేసుప్రభుని చూడు అన్నాడు అనుకో, ఏముంటది? ఆకాశంలో పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు ఏమీ లేదు అన్నాడు. ఆయన జోలికి ఎందుకులే. కానీ బాగా ధనం సంపాదించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో అంటే అబ్రహాము, దావీదు, వీళ్ళ పేరు చెప్తే బాగుంటుంది. వీళ్ళ పేరే చెప్పుకుందామా, అది కూడా బైబిలే కదా అని అనుకుంటారు. కానీ అది పాత నిబంధన, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఉంది. మనం అనుసరించాల్సింది కొత్త నిబంధన. కొత్త నిబంధనను చూపించి ఇలా బ్రతకాలని చెప్పాలి, పాత నిబంధనను చూసి అలా బ్రతకూడదని చెప్పాలి.
పాత నిబంధన ఉన్నది మనకు బుద్ధి రావటం కోసం, బుద్ధి కలగటం కోసం. కొత్త నిబంధన ఉన్నది నువ్వు అనుసరించడం కోసం అనే విషయం ఎవరైనా చెప్తారా? పోనీ ఒక్కటి చూపిస్తా, చాలా ఉన్నాయి కానీ ఒక్కటి చూపిస్తా. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఒక్క మాట 4-5 వచనాలు చదవండి. మీలో ధర్మశాస్త్రము వలన, అందరు చూస్తున్నారా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాత నిబంధన కదా. ఆ ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో, నీతిమంతులమని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ఎక్కడి నుండి అంటే కొంచెం కూడా లేవా? బొత్తిగానా? అది కొంచెం కూడా లేదా? కొంచెం కూడా లోపల ఉండవా? బొత్తిగా క్రీస్తులో నుండి వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అయ్య బాబోయ్, ఎక్కడి నుంచి? కృపలో నుండి కూడా అంతేనంటవా? అంటే ఈ విషయం తెలియదేమో, పాపం చదవదేమో కదా. ఇప్పుడు పాత నిబంధన చూపించి దాని ప్రకారంగా దీని ప్రకారంగా అనొచ్చను. ఇంకా ఏం చెప్పిండో తెలుసా? యోహాను గారు పత్రిక రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఏం చెప్పాడు అక్కడ? ఈ లోకమునైనను, ఏమన్నాడు? ఈ ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటిని ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ప్రేమించకండి. ప్రేమించకుడి అంటే ప్రేమించకండి. ఎవరిని ప్రేమించకూడదట? ఈ లోకమునైనను, ఈ లోకమునైనను, లోకములో. ఉన్నవాటినైనను. ఇప్పుడు ఈ లోకంలో ఏముంది? నిత్యజీవం ఉందా? ఈ లోకంలో పరలోకం ఉందా? ఈ లోకంలో ఏముంది చెప్పండి? ఈ లోకములో ఏముందో కిందనే చెప్తున్నాడు చూడకండి విషయంలో. ఎవడైనా లోకము ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల ప్రేమ వారిలో ఉండదు. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఏం చెప్తున్నాడు తెలుసా? తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని అంటే అసలు తండ్రి అంటేనే ప్రేమ అంతేనా కదా? దేవుడు అంటేనే ప్రేమ అంటే నీలో దేవుడు ఉండడు అని చెప్తున్నాడు. కంట్రీషన్. లోకములో ఉన్నదంతా లోకములో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు, శరీరాశయు, నేత్రాశయు, నేత్రాశయు, జీవపు డంబములు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కావు. అవి లోక సంబంధమైనవి. అదనమాట, ఇవి లోక సంబంధమైనవే. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ప్రేమించకుడి. లోకము దాని ఆశయు గతించుకోవచ్చున్నది కానీ లోకమును దాని ఆశయు గతించబోతున్నది కానీ దేవుడి చిత్తాన్ని జరిగించువాడు నిరంతరం నిలుచును. అది లెక్క. ఇప్పుడు ఈ మాటలన్నింటిని బట్టి చూస్తే మనం క్రీస్తుని ఎందుకు నమ్మాలి? క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? నిత్య జీవం కోసం రావాలి. నిత్య జీవం కోసం వచ్చినటువంటి మనమందరము ఏం సంపాదించాలని చెప్పింది బైబిల్ మనకు. ఏం సంపాదించాలి చెప్పండి? నీతి, భక్తి, ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము, విశ్వాసము, ఓర్పు కదా. ఉన్నాయా ఏమన్నా? ముఖ్యంగా ఉండాల్సింది ప్రేమ. ప్రేమకు కింద పిల్లర్స్ ఓర్పు, సహనం, దీర్ఘశాంతం. ఇవి శాంతంగా ఉండేటువంటి దగ్గరే ప్రేమ ఉంటుంది. దీర్ఘశాంతం, ఓర్పు అనేటటువంటిది లేని వాడి దగ్గర ప్రేమ అస్సలు ఉండదు. అవునా? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు, నిందించారు, దూషించారు, కొట్టారు కూడా. భరించాడా? రిటర్న్ ఏమైనా అన్నాడా? రివెంజ్ ఏమైనా తీర్చుకున్నాడా? సహించాడు కదా. దాన్ని బట్టి చెప్పొచ్చు ఆయనలో నిండుగా ప్రేమ ఉంది అని. ఈరోజు వెళ్ళి పాస్టర్ ఒక మాట అనేసి బతుకు చూద్దాం. ఏదైనా ఒక మాటని చూడు, ఏమంటాడు? చెప్పకముందే అర్థమైపోతుంది మీకే. ఏమని ట్రై కూడా చేయాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఆయన ఏం లేనట్టు అక్కడ. ఈ లోకంలో క్రీస్తును కనబరచాల్సినటువంటి వాడు ఎవరు? సేవకుడు. ఇంజన్ కరెక్ట్గా వెళ్తేనే కదా వెనకాల భోగిలన్నీ లైన్లో వచ్చాయి. ఇప్పుడు ఈ ఇంజన్ లాంటి వాడు ఎవరు? సేవకుడు. ఆయన దగ్గరనే ఈ లక్షణాలు ఏవి లేవు అనుకోండి, నీ దగ్గర నుంచి వస్తాయి కదా. ఈరోజు లేనిది ఏంటంటే పరలోకం. ప్రతివాడు చర్చి పెట్టుకోవటం, ప్రతివాడు వాక్యం చెప్పటం, ప్రతివాడు పరలోకం వస్తుంది, పరలోకం వస్తుంది. అది మెయిన్ ఊతపదం అనమాట, ఊతపదం. కానీ దానికోసం ప్రయాసపడినటువంటి వాడుగా, దానికోసం ఆరాటపడుతున్నటువంటి వాడు ఎవడైనా కనపడుతున్నాడా? ఆ భయం ఉందా? ఆ విధానమైనటువంటి భయము ఎక్కడైనా మీరు చూశారు ఇప్పటివరకు? అది కనపడాలంటే అది కనుమరుగైపోయి చాలా అయిందిలే. అది కేవలం మనసు పెట్టి నువ్వు కొత్త నిబంధన చదివితే పరలోకం కోసం, నిత్యజీవం కోసం, పరలోకం కోసం మొదటి శతాబ్దపు కాలంలో క్రైస్తవులు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, వారు పడ్డ ప్రయాస, కష్టము చూడాలి. భార్య బిడ్డలు ఎడుదిక్కున్నారో తెలియదు వాళ్ళకు, వాళ్ళ కుటుంబం ఎటుపోయిందో కూడా తెలియదు వాళ్ళకు. ఎవరు ఎటుపోయినా పట్టించుకోకుండా ఫైనల్గా ఏం చేయాలని ఆయన ఇప్పుడు అంటే దేవుని సువార్త ప్రకటిస్తూ బ్రతకాలి. బతికినన్ని నాళ్ళు. ఎప్పుడు చస్తానో తెలియదు, చచ్చిన వెంటనే నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. దాని కొరకు పౌలు గారు అంటారు, ఇదిగో ఎట్టకెలకు ఏమైనా చేసి నేను పునరుద్ధానుడు అవ్వాలి, పునరుద్ధానం నాకు కలగాలి. దాని కొరకు నాకున్నటువంటి ఆస్తి అంతా కూడా నేను ఏం చేశానో తెలుసా?
నష్టముగా ఎంచుకున్నాను, వాటన్నిటిని వదిలిపెట్టాను, పెంటతో సమానముగా ఎంచి వాటన్నిటిని నేను విడిచిపెట్టాను అని ఒక సేవకుడు, ఒక పాస్టర్ మాట్లాడుతుంటే, ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడు? ఆ పౌలు గారు ఉన్నదంతా పెంటగా ఎంచాడంట, ఆ అడ్రస్ అన్నా చెప్పి చావడా, ఆ అడ్రస్ అన్నా చెప్పుంటే పోయి ఎత్తుకొద్దును అనే టైపులో ఈరోజు ఎవరున్నారు? ఆయన వద్దురా బాబు ఇదేని వదిలేస్తే ఈరోజు అదే కావాలి అని చెప్పేసి సంపాదించుకొని విశ్వాసాన్ని మోసం చేసుకుంటూ, ఇదిగో చూసారా దేవుడు నాతో లేకపోతే ఇన్ని ఎట్లు వస్తాయి నాకు అని అంటే, అయితే ఈ లెక్కల ప్రకారంగా అన్యుల దగ్గరనే దండిగా ఉన్నాడు దేవుడు, వాడితోనే దేవుడు బలంగా పనిచేస్తున్నట్టే లెక్క. మరి వాళ్ళు ఇంకా చాలా సంపాదించారు. అందరికంటే ఎక్కువ దేవుడు ఎవరి దగ్గర ఉన్నట్టు? ముఖేష్ అంబానీ దగ్గర ఉన్నట్టు లెక్క, అంతేనా కదా? ఊరే మా కోట్లు భయంకరం. మీరేం పనికి వస్తారు? ఇప్పుడు నువ్వు కాదు మాకు మాదిరి ఆయన దగ్గరికి వెళ్ళాలి మేము, అవునా కదా? అసలు పరలోకం ముందు డబ్బు చిత్తు కాగితం అమ్మ, చిత్తు కాగితంలో చూశారు వాళ్ళు మొదటి శతాబ్దం కాలంలో. అవసరాలకు మాత్రమే వాడు, దాన్ని అస్సలు పట్టించుకోకు అని చెప్పేసి ఎంత తృణప్రాయంగా చూశారు. అలాంటి పాస్టర్ దొరుకుతాడేమో చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వేమైపోయినా అన్ని ప్రశ్నలు, డౌట్లు, ఇవేని ఏమైపోయినా ఎడిపోయినా సంబంధం లేదు. కానీ ఏందమ్మా ఈసారి ఏంటి దశమభాగం ఇలే చర్చికి రాలేదనుకో, ఏంటమ్మా ఆదివారం రావట్లేదు అడతాడు తప్ప, నీ జీవితం ఏందమ్మా ఇట్లుంది, నీ బతుకేందమ్మా ఇట్లుంది, నీ భక్తి జీవితం ఏడుంది ఎక్కడుంది అని ప్రశ్నించే సేవకుడు ఉన్నాడా? ఇంతకు ఆదివారం చర్చికి ఎందుకు రాలేదమ్మా అని ఎందుకు అడుగుతారు తెలుసా? చర్చికి వెళ్ళకుండా నువ్వు ట్రై చేయి ఒకసారి, ఆయనకు ఫోన్పే కొట్టు, వారం అడుగుతాడు చూడు. ఇంకెందుకు అడుగుతాడు రావాల్సినవి వస్తుంటే ఫోన్పేలో, అవునా కదా? నిర్మోహమాటంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు సేవ మొదలెట్టాలి, త్వరగా డెవలప్ అవ్వాలి, సేవ మొదలెట్టాలి, త్వరగా డెవలప్ అవ్వాలి, మనం సంపాదించుకోవాలి, డెవలప్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళే పాస్టులు మాట్లాడుకుంటుంటారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఏమ్రా నా చర్చికి వచ్చే వాళ్ళని నువ్వు గుంజుకున్నావు, నా చర్చికి వచ్చే వాళ్ళని నువ్వు గుంజుకున్నావు అని కొట్లాట ఊరి నాయన, ఏంటిది? నిజంగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 10 మంది, ఒక 50 మంది సేవకులు, విశ్వాసుల్ని నడిపించేటువంటి ఆశమాష అండి, అవునా? ఆశమాష, అవునా కదా? ఇప్పుడు 50 మంది విశ్వాసులు వస్తే 50 మంది ఒక్కొక్కరు 100 వేస్తే ఎంత? 10 మంది ఇంకోటి తీసుకొని వెళ్ళిపోయాడు అనుకో, 1000 బొక్క కదా, 1000 బొక్క కదా. అందుకోసమే ఫైట్ చేస్తుంటాడు. ఒకవేళ అనుకుందాం ఒక్కసారి, 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా, 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా 10 మంది ఉన్నా, లేదా నేను సువార్థికుణ్ణి, విశ్వాసులు ఎవరు లేరు అని చెప్పిన, మీ అందరికీ సమానమైన శాలరీ నెలకు 30,000 50,000 గవర్నమెంట్ ఇస్తుంది అని అనుకో. ఈ సందర్భంలో ఎవరైనా వచ్చి 10 మందిని పట్టుకెళ్ళారనుకో, మాట్లాడతావా? సర్లే బ్రదర్, నీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది, పోండి ఆడికైనా పోండి, నో ప్రాబ్లం అంటాడు. అప్పుడు అబ్బా ఏం మెచ్యూరిటీ! ఎందుకు? వీళ్ళు కాదుగా ఇచ్చేది ఎవరు? అందుకోసమే చూడండి మీరు, ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తేడా, ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్కి తేడా. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ప్రతి వాడు మా బడికే రావాలి, మా బడిలో జాయిన్ కావండమ్మా, మా బడిలో జాయిన్ కాండమ్మా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చెప్పిస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం. ఏమిరా ఈ ప్రజలు? మా బడికే రావండి, మా బడిలోనే జాయిన్ అవ్వండి. ఎందుకు? గవర్నమెంట్ వాడు అడగడే, ఆడెందుకు అడుగుతాడు? నెల శాలరీ పడుతుంటే నువ్వు వస్తే ఏంది, రాకపోతే ఏంది అంటాడు ఆయన. ఎవరు? గవర్నమెంట్ ఇచ్చాడు. ఆయనకేం బట్టే నువ్వు వాయించేది ఫీజు గవర్నమెంట్ వాడు ఇస్తాడు. సేమ్ టు సేమ్ కాదు? అర్థం కావట్లే. ఎందుకయ్యా పాస్టర్లు మా చర్చికే రావాలి, మళ్ళీ గొడవలు, మళ్ళా కొట్లాడు, మళ్ళీ నా విశ్వాసం తీసుకుంటా అనడు, నా బుట్టలో ఉన్న చేపలు పట్టుకపోయిండు అంటాడు. ఊరి నాయన, ఇప్పుడు వాళ్ళ చేపల నా గొర్రెలను ఎందుకు తీసుకున్నావు? ఏంది? ఇంకా బయట పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? మరి మీ పాస్టర్ ఎట్టున్నాడు నాకైతే తెలియదు, కానీ ఎవరైనా మీటింగ్ పెడుతున్నారు అనుకో, అందరూ ఫలానా సేవకుడు వస్తున్నాడు, అందరు మీటింగ్, మనం అందరం మీటింగ్కి వెళ్ళాలి, ఒక్కడు మిస్ అవ్వకూడదు పదా అని చెప్పేసి అందరిని పిలుచుకపోతాడు అక్కడికి. మీరు బలపడతారు, డెవలప్ అవుతారని కాదు. ఎంతమందిని తీసుకెళ్తే అన్ని డబ్బులు ఇస్తాడు ఆయన, ఆటో కట్టించకపోతే ఆటోకి ఇస్తాడు ఆయన. అదే అనమాట. ఆయన ఇవ్వలేదనుకో, మీటింగ్ వెళ్ళొద్దు, వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు గారు, ఆ మీటింగ్ మనం వెళ్ళదో, నా మాట కాదని ఎవరైనా వెళ్ళారా, బాగుండో చెప్తున్నా అంటాడు. కథం. దేవుడు ఏమన్నాడంటే, అన్ని విను నాయన, సమస్తము పరీక్షించి మేలైనది చెప్పొట్టు. ఎందుకంటే సమస్తం పరీక్షిస్తేనే కదా మేలైనది ఏందో నీకు. 10 గోల్డ్ కాయిన్ పెట్టారు, అందులో ఒకటి ఒరిజినల్ గోల్డ్,
ఇప్పుడు అన్నిటిని నువ్వు పరీక్ష చేయాలన్నా వద్దా? పరీక్ష చేయకుండా పరీక్ష చేయొద్దు పట్టుకునేది తీసుకొని వెళ్ళిపోవాలంటే మోసం కాదు. అలాగే ఈరోజు నేను ఇప్పటి వరకు నా సువార్త పరిచర్యలో, నా సేవా జీవితంలో దాదాపుగా ఆ దేవుని మహాకృపను బట్టి, ఆయన సహాయంతో, నా తోటి సహోదరులు కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరితో మమేకమై కష్టపడి 18 సంఘాలు నిలబెట్టాం. ప్రతి సంఘాన్ని ఏమాత్రం నా అండర్లో, నా కింద అని అనుకోకుండా ఎవరికి వారికి అప్పజెప్పేసి కొత్త సంఘాల వైపు, కొత్త ఏరియాల వైపు అలా ముందుకు సాగుతూ పోతున్నా. ఎవరిని నా దగ్గర ఉంచుకొని మీరు నా అండర్లోనే ఉండాలి, నా వల్ల రక్షణ పొందారు అని కాకుండా, ఫలానా మీటింగ్కి వెళ్ళండి అనకుండా ముందుకు సాగుతూనే ఉన్నా. అన్ని పరీక్షించండి, అన్ని చోట్ల వినండి. ఎందుకంటే మీకు అర్థం కావాలి, సత్యం ఏంటో మీకు అర్థం కావాలి. బంధించకూడదు సేవకుడు విశ్వాసుల్ని. నువ్వు బయటికి వెళ్ళు, ఏదైనా డౌట్ వచ్చింది, వేరే వాళ్ళు ఏదో కొత్తగా మాట్లాడిండు, లేదంటే ఏదో మాట్లాడిండు, అదేంది ఇది ఎప్పుడు ఇట్లేదే, ఇదేంది ఇట్లుంది అని చెప్పేసి అనిపించింది అనుకో, దా సేవకుని దగ్గరికి వచ్చి అడుగు. వచనం టు వచనం వాక్యానుసారంగా నీకు వచ్చిన డౌట్లన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయగలగాలి. సేవకుడు ఎప్పుడు ఇతనికి ఉండాల్సిన పని ఒక్కటే, అయ్యా దేవుడు నియమించిన లెక్కల ప్రకారంగా సంఘం నిన్ను పోషించాలి, పోషిస్తుంది. కానీ నువ్వు 24 గంటలు ఏం పని చేయాలో తెలుసా? బైబిల్ చదువుతూనే ఉండాలి, బైబిల్ ధ్యానిస్తూనే ఉండాలి. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏ డౌట్ వస్తుందో తెలియదు. అసలే ఒకరిద్దరం కాదు, ఎవడు ఏ రకంగా ఆలోచిస్తాడో, ఎవడు ఎక్కడికి వెళ్ళి వింటాడో, ఏం వింటాడో తెలియదు. వీళ్ళు ఏందయ్యా అట్లా, ఏందయ్యా ఇట్లా అని అడుగుతాడు. వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలంటే నువ్వేం చేయాలి? సిద్ధపడాలి, చదవాలి. ఇది లేకుండా ప్రశ్నలే అడగొద్దు. ఏంటది ప్రశ్నలు అడుగుతారు? మీరు ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయి, తప్పు మాట చేయొద్దు, అడగొద్దు, మోకరించి ప్రార్థన చేయి, దేవుడు చెప్తలే అన్నాడు అనుకో, ఎవరితను? ఆయన గిట్టానికి డౌట్ వస్తుంది నీకు. ఎడిపోయినా నువ్వు ఏదో కొత్త కొత్త బోధ ఇంటున్నావు అనుకుంటా. సంఘాలు పెట్టి నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ ఏ బండ నుంచి తీయబడ్డావు, నీకు ఎవరు భాష ఇచ్చారు, ఎవరు ఆత్మీయ తండ్రి? అయిపోయా, నువ్వు పోతావా మళ్ళా? ఇంకోసారి పోతే మళ్ళా నా మాటను దాటితే దైవజనుడు ఏమనుకున్నావు? దైవజనుడి మాట లేకపోతే నాశనం అయిపోతారు. వాడందరే వామ్మో గుండె గల్లు అంటది మనకు. అసలు దైవజనుడు ఏమనుకున్నావు? ఒకసారి ఏలియాని చూడు, ఎలిసాని చూడు అంటే ఎవరిని చూపిస్తున్నాడు ఈయన? కొత్త నిబంధన భక్తులు ఎవరైనా చెప్పించారా? పాత నిబంధనలో ఏలియా బోడివాడ అని వాళ్ళందరూ చెప్పించారు కదా, అది చూపుతాడు ఎలిసా. ఏం మాట్లాడుతున్నావు నాయన నువ్వు? మరి ఈ మాత్రం మాట్లాడకపోతే నా కంట్రోల్లో ఉండరు. దైవజనుడు అంటే ఏమనుకుంటాడు అని చెప్పేసి భయపెడితే కథం. ఎట్టాగా మనం బైబిల్ చదవన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. చాలా మంది పాస్టర్లు అండి బైబిల్ చదవండి అని చెప్పరు, ప్రార్థన చేయి అంటారు. ప్రార్థనే చేయి అంటే వాక్యం చదవకూడదా? అందుకోసమేనండి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఎవడో ఉపయోగం లేనివాడు లోకాన్ని పాడు చేయడానికి ఈ యూట్యూబ్ గది గిది పెట్టాడని అనుకుంటున్నారు. కానీ దేవునికి తెలియకుండా దేవుణ్ణి దాటి ఇక్కడ ఏం జరగదు. మనిషికి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. మనిషి ఎలాంటి ప్రక్రియ తయారు చేసినా, ఏది నిర్మించినా దాని వెనకాల దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు మనుషులకు జ్ఞానం ఇస్తున్నాడు. జంతువులకు మించిన జ్ఞానం ఇచ్చే దేవుడు తెలుసా? దేవుడు మనుషులకు. ఈరోజు యూట్యూబ్ ఎందుకో తెలుసా? బహిరంగ రహస్యంగా బోధించే దొంగ బోధలన్నీ బయటపడుతున్నాయి. ఒక్క వేదిక మీదకి వచ్చేసింది బోధలన్నీ. నువ్వెట్లాగా ఆడేం బోధిస్తున్నాడు, ఈయనేం బోధిస్తున్నాడు, అక్కడేం బోధిస్తున్నాడు అని చెప్పేసి నువ్వు వెళ్ళి చూడలేవు. ఇప్పుడు అన్ని నీ చేతిలోకి వచ్చాయి. చూడు, ఎవరు కరెక్ట్ గా బోధిస్తున్నారో చెక్ చేయి. చేతిలో బైబిల్ పట్టు, ఇంకో చేతిలో సెల్ ఫోన్ పట్టు. సెల్ ఫోను పాడవటానికి ఉంటది, నిత్య జీవం కూడా ఇస్తుంది సెల్ ఫోను, నరకం కూడా ఇస్తుంది సెల్ ఫోన్. ఎందుకంటే సెల్ ఫోన్లో బైబిల్ కూడా ఉంది, వాక్యాలు కూడా ఉన్నాయి, అదే విధంగా పాడంతా కూడా ఉన్నాయి. అంతే కదా? అది బైబిల్ కూడా అంతే, నరకం ఇస్తుంది నీకు, పరలోకం కూడా ఇస్తుంది నీకు. దాని ప్రకారంగా జాగ్రత్తగా పద్ధతిగా కరెక్ట్గా చదువుకొని అనుసరించావో పరలోకం ఉండేది. ఉన్నా కూడా చదివినా కూడా చేతులు పట్టుకొని కూడా దాని ప్రకారం నడవకపోతే నీకేమిస్తుంది బైబిల్? నరకం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? అన్ని పరీక్షించడానికి దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ప్రపంచంలో ఎవడు ఏం మాట్లాడినా కూడా నీ చేతిలో ఓపెన్ చేయి, జాగ్రత్తగా విను. కానీ ఈరోజు దొంగ బోధకులు ఏం చేస్తారు తెలుసా? విననీయరు. వినకో, నువ్వు అసలు వినొద్దు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తన
కాలంలో ఆయన బోధిస్తూ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళేసి విననీయకుండా అభ్యంతరపరిచేవారు. వింటే ఆటోమేటిక్గా విషయాలు అర్థమైపోతాయన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఫస్ట్ విననీయకుండా చేయటమే ఫస్ట్ వాళ్ళ లక్ష్యం. వెళ్ళొద్దు, ఆయన మాటలు వినొద్దు. బంటరోతులతో పంపిస్తారు, ఒకసారి బంటరోతుల్ని పంపిస్తారు పట్టుకరానికి. వాళ్ళు పోతారు పట్టుకోవడానికి అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి పోతారు. కొద్దిసేపు వింటారు. విన్న తర్వాత పట్టుకోవాల్సింది పోయి విని ముగ్ధులైపోయి రిటర్న్ వెళ్తారు. ఏం రా పట్టుకురాలేదని అంటే, అయ్యా ఆయన మాట్లాడుతుంటే మామూలుగా లేదు, ఫీజులు అవుట్ అయినాయి మాకు, అసలు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు, ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే మీరు కూడా మోసపోయారు ఆటడాలి. కళ్ళు తెరిచినైనా ఆయన మాకు కళ్ళు ఓపెన్ అయినాయని వాళ్ళు అంటుంటే అవతరించండి మీరు కూడా మోసపోయారా ఏందన్నట్టువి? అవునా కదా? నా యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది వింటున్నారు. మనకు కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుంది అంటే మొత్తం ఓపెన్గా లోపల ఛానల్ పెట్టేస్తాం. వింటారు. విన్న తర్వాత అర్థమైపోయి నిజమే కదా, వచనం టు వచనం వాక్యానుసారంగా బైబిల్ ముందు పెట్టుకొని ఖరాఖండిగా నేను వింటున్నాను చూస్తున్నాను అని చెప్పేసి వినరనుకో, విని వచ్చారనుకో, అక్కడ ఉన్న పాస్టర్ ఏమంటాడు తెలుసా? ఊరే నువ్వు కూడా మోసపోయినవా? అరే ఆయన దొంగ బోధకుడు రా, ఆయన అబద్ధ బోధకుడు, ఆయన మాట్లాడుతున్నారా మీరు బయట? ఎందుకు గండి పడుతుంది కాబట్టి. కానీ అర్థమైందనుకో, జాగ్రత్తగా మనసు పెట్టి బైబిల్ ముందు పెట్టి విన్నాడనుకో, ఇంకా పాస్టర్ కాదు కదా, ఇంకెవరు చెప్పిన వినరు. ఎందుకంటే మనం చెప్పేది ఎట్లుంటుంది అంటే, మనకు డబ్బుల మీద ఆశ బొత్తిగా లేదు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు సంబంధం లేదు, అవసరం కూడా లేదు. ఉన్న వచనం వాక్యానుసారంగా నేర్చుకొని నువ్వు ఆత్మీయంగా బలపడి నిలబడటమే నాకు కావాలి. అదే నువ్వు నాకు ఇచ్చే ₹1,00,00,000. అర్థవుతుందా? అందుకోసం ఎక్కడికి వెళ్ళినా ఓపెన్గా, డైరెక్ట్గా, నిర్మహమాటంగా. సేవకులు వింటే నన్ను ఇంకోసారి పిలువరు, విశ్వాసులు వింటే మాత్రం ఇదేదో ఆలోచించాల్సినటువంటి విషయమే అని చెప్పేసి ఆలోచిస్తారు. సో ఎవరు పిలిచినా పిలవకపోయినా ప్రతి ఒక్కరి ఇంటికి నేను వెళ్తున్నాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇంట్లో కూర్చొని చెప్పుకున్నా కూడా ఏమవుతుంది? ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్తుంది. బెడ్రూమ్లోకి వెళ్తాను నేను. ఎట్లా? యూట్యూబ్ ద్వారా ఓపెన్ చేసుకుంటే ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా ఆ వీడియో నీ దగ్గరికి చేరుస్తాడు. నువ్వు యథార్థవంతుడు అయితే ఏది సత్యం ఏది అసత్యం అని ఆలోచన నీ గుండెల్లో ఉంటే, నేను పరలోకం వెళ్ళాలనే తృష్ణ నీకుంటే, ఈ లోకం కాదు శాశ్వతం, అసలు సిసరైనటువంటి లోకం ఒకటి ఉంది. ఈ జీవితం కాదు శాశ్వతం, మరొక జీవితం ఉంది. ఆ జీవితం కోసం నేను ఆరాట పడాలి అని ఎంతో కొంత బైబిల్ చదివి, ఒరే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా బ్రతికారు, మనం ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం? ఇగో వాళ్ళు బ్రతికినట్టు బ్రతకకుండా వాళ్ళు పొందిన పరలోకం మనం పొందుతామనేది అది అన్యాయం రా అని ఆలోచన ఎవడుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, అతని దగ్గరికి నా వీడియోలు దేవుడు ఖచ్చితంగా చేరుస్తాడు. ఖచ్చితంగా వింటాడు. విన్న తర్వాత ఓపెన్ అవుతాయి కళ్ళు. ఓపెన్ అయిన తర్వాత ఇంకెవడి మాట వినడు. వాక్యమే వాక్యమే వాక్యమే. నేను నిర్మహమాటంగా చెప్తాను. నా మాటలు కూడా మీరు నమ్మబనిలే, నన్ను కూడా మీరు నమ్మాల్సిన పని లేదు. నేను చెప్పుతున్నది వాక్యానుసారంగా ఉందా లేదా చెక్ చేసుకొని వాక్యాన్ని నమ్మాలి. ఎప్పుడైనా బైబిల్ ఎలా నమ్మాలంటే, సేవకుడిని బట్టి బైబిల్ నమ్మొద్దు, బైబిల్ని బట్టి సేవకుడిని నమ్మాలి. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు ద్వారా మనకు ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. ఆ ఆశీర్వాదం ఎలాంటిది? పరలోక విషయంలో ఆత్మకు సంబంధించిందే తప్ప భూలోక విషయంలో శరీరానికి సంబంధించింది కాదు. అసలు ఈ లోకానికి వేరుగా ఉండాల్సిన మనం లోకంతో మమేకమైపోయాం, కలిసిపోయాం. చూడు, లోకస్తులు దేనికోసం ఆరాటపడుతున్నారు, ఈరోజు మనం కూడా దానికోసం ఆరాటపడుతున్నాం. కనుక ఈరోజు క్రైస్తవ్యానికి లోకానికి పెద్ద తేడా లేదు, కనబడట్లేదు. మొదటి శతాబ్దపు క్రైస్తవం ఊహించుకుంటేనే, ఆలోచిస్తేనే అసలు ఒక రకం, ఒక రేంజ్లో ఉంటుంది. అసలు అది మీరు చదవట్లేరు, కానీ చదివితే కనీసం వాళ్ళు చేసిన దాంట్లో ఒక 10% అయినా చేద్దామనే ప్రయత్నంలో పరిగెత్తుతున్నాను. దాని కొరకు మీరు కూడా ఎవరైనా ఒకరు ఆకర్షింపబడితే, అది ఏ ఊర్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఆకర్షింపబడితే వాళ్ళు పరిగెత్తాలి. కనీసం 10% అయినా అపోస్తలు చేసిన దాంట్లో. అర్థవుతుందా? ఎందుకంటే నిజం ఏంటంటే, ఈ లోకంలో మనం ఉండం. పక్కా నిజం చెప్తాం కానీ అర్థం కాదు. ఈ లోకంలో మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో ఏది మన వెనకాల రాదు. ఇంకో భ్రమ ఏంటంటే, మనం గట్టిగా సంపాదించి మనం తృప్తి పడే విధానం ఏంటంటే, నేను ఎట్టగా తీసుకపోనండి, నా వెనకాల ఏది రాదు నాకు తెలుసు, కానీ నా పిల్లోడైనా బతుకుతాడు, వాడు ఎట్టగా సౌట, వాడు పని చేయడు, నేనే సంపాదించి పెట్టిపోతా, అది మన లెక్క. అంతేనా కదా? వాడికి బ్రెయిన్ లేదు, వాడు తెలుగు తక్క దద్దమ్మ, నేనే తెలుగులోని, నేనే మంచి కోట్లు సంపాదించి ఎవరు తినరా, తిని అడ్డగొరగా బతుకురా, పొరపాటున నువ్వు మాత్రం పర్లోకి రావద్దు రే అని చెప్పిపోతున్నాం మనం అన్ని.
సంపాదించి పెట్టేటోడు అంతే. పిల్లల కోసం లక్షలు సంపాదించి పెట్టాడు అంటే అర్థం ఏంటి? డబ్బున్న తర్వాత లోబడతాడా దేవునికి? భక్తిగా బతుకుంటే బతుకుతాడా? కష్టపడ్డోడికి తెలుసు విలువ. నువ్వు కష్టపడ్డావు, నీకు డబ్బు విలువ తెలుసు. వాడు కష్టపడకుండానే కోట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే నువ్వు సంపాదించి పెట్టావు కాబట్టి. నువ్వు పుట్టుకునే చేస్తావు, నువ్వు పోయేది ఆడిపోతావు, పోతావు. ఇంక తర్వాత ఆయన ఏం చేస్తాడు? లగ్జరీ ఏం చేస్తాడు తెలుసా? దేవుడితో నాకేమోదా, మా నాన్న హీరో, కట్టురా ఫోటో అంటాడు. ఎవరి ఫోటో? నాన్న ఫోటో. కట్టురా సమాధి, గుళ్ళటో మా నాన్న దేవుడో పోయి పాయ్. ఇప్పుడు సంపాదించి పెట్టావంటే అర్థం ఏంటో తెలుసా? ఒరే నువ్వు పొరపాటున కూడా నువ్వు పరలోకం రావద్దురా అని చెప్పావు నువ్వు. అరే నువ్వు రానే రావద్దు, అసలు నువ్వు నరకం పోవాలి, పక్క నరకానికి పోవాలని చెప్పి మనం సంపాదించి పెట్టామంటే. యేసుప్రభు ఏం తెలివి తక్కువడే మాట్లాడాడు యేసుప్రభు. సిరికి దేవునికి ఎట్లా పెట్టాడు చెల్లింకు బా. ఇప్పుడు మనం ఓటు వేస్తే రేవంత్కి వేస్తామా, కేసీఆర్కి వేస్తామా? ఇద్దరికి వేస్తాం అనగలిగే దొమ్ము ఎడుకుందా? ఇద్దరికి వేస్తామా? సాధ్యపడుతుంది అది? పోనీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళేసి అయ్యా నువ్వు పర్మిషన్ ఇస్తే రేవంత్కి ఓటేస్తా అని అంటే ఎట్టుంటది? నువ్వే పర్మిషన్ ఇవ్వాలి, నేను రేవంత్కి ఓటేస్తా అని చెప్పేసి అంటే ఎట్టుంటది? పోనీ రేవంత్ దగ్గరికి వెళ్ళేసి సార్ నువ్వు ఓటు నాకు పిచ్చి అభిమానం కానీ నాకు కొంచెం పర్మిషన్ ఇస్తే లేదంటే నీ కారు వేసుకొని పోతా కేసీఆర్ ఓటేసేస్తా అంటే మన ప్రార్థన కూడా గట్టే ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చేసి అయ్యా డబ్బే రాదు అంటే ఇంతే కదా లెక్క. దేవుని దగ్గరకు వచ్చేసి ప్రార్థన చేస్తున్నాం మనం, ఏం కావాలని? నాకు సిరికి పడదు నాయనా, అది నేను ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నావు, నువ్వు ఎవరు కోటేస్తావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంటే మనం అంటాం సరే కానయ్యా అదే కావాలి నాకు, నువ్వే పర్మిషన్ ఇవ్వాలి, నువ్వే ఆయనకు ఓటేయటానికి, ఆ సిరికి ఓటేయటానికి నువ్వే కారు బంగళా నువ్వే ఇవ్వాలి అని అడిగితే ఎట్టుంటది? అంత మేధావులు మనం. ఇప్పుడు పాస్టర్లు అందరూ అట్లా అంటలే కదా, వాళ్ళు డైరెక్ట్గా చెప్పిన అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. అంటే వాళ్ళు అట్లా తయారు చేశారు. ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించి లేదంటే భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ఇప్పటికీ కూడా బాపునోళ్ళు ఎలాగైతే లీడ్ చేస్తున్నారో ఈరోజు పాస్టర్లు పెద్ద తేడా లేదు. ఏం ఆలోచించినా కూడా మొత్తం మా కబంధ హస్తాల్లో మీరు ఉండాల్సిందే, మేము చెప్పినట్టే అదే నడవాల్సిందే. మనం ఎట్లాంటి వాళ్ళం అని అంటే పాస్టర్ ఏం చెప్తే వేదం, పాస్టర్ ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టే. నువ్వు గౌరవించు, ప్రేమించు, తప్పు లేదు, కానీ అతి చేయొద్దు. అర్థమవుతుందా? ఒక మనిషిగా ప్రేమించు. దేవుడు యేసుప్రభు ద్వారా ఏం చెప్పాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని అది చేయాలి. పొరుగు వారిని ప్రేమించం మనం, ఎవరిని ప్రేమించం. పాస్టర్ వస్తే చూడాలి వ్యవహారం అంతా మామూలుగా ఉండదు. అసలు ఎట్లా చూస్తాం మనం? మనమే పెద్ద భక్తులం అన్నట్టు ప్రదర్శన ఆయన ముందు. మన పరలోకి ఇచ్చేది ఆయన ముందు యాక్టింగ్ చేస్తే వస్తుంది లాభం? ఆయన ముందు భక్తి ప్రదర్శన చేస్తే వచ్చేది ఏముంటుందా? ఆయన ఇస్తాడా? కాకపోతే మన సునకానందం ఏంటి అంటే పాస్టర్ గారు మెచ్చుకుంటే చాలు, బా ఏం పెట్టినావమ్మా, ఎంత గౌరవం ఇచ్చావు, అసలు ఎంత విలువ ఇచ్చావు తెలుసా, నేను మీ ఇంటికి వస్తే బలే పెట్టావు, ఏం చేసావమ్మా కూర బా అని అంటే పొంగిపోతాం మనం, అంతేనే కదా. కానీ మనం చూడాలి, మనం తిన్నది పెట్టాలి, తింటడా ఏం చేస్తాడు? అపోస్తలులు ఈ రోజున్న పాస్టర్లందరికంటే గొప్పవాళ్ళే కదా. వాళ్ళు ఎలా బ్రతికారో, వాళ్ళ జీవితం తెలుసా మీకు? వాళ్ళు ఎలా సేవ చేశారో తెలుసా? నేను అప్పుడప్పుడు ఈ జ్ఞాపకం వచ్చినప్పుడు బాధపడేది ఏంటంటే, ఈరోజు టైం అయిందా, ముగించేసేస్తాను, అయిపోయింది. కానీ ఒక మాట చెప్తాను ఫైనల్గా. క్రైస్తవ్యం పాడైపోయింది అని చెప్పడానికి, వ్యవస్థ మొత్తం మారిపోయిందని చెప్పడానికి మీలో హెబ్రోన్ సహవాసానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా? వినండి, హోసన్నా మినిస్ట్రీస్కి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా? నెక్స్ట్ ఫైనల్ అయిపోయింది, ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బైబిల్ మిషన్ సంస్థకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అలాగే రీసెంట్గా మన BYY సంస్థకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు హెబ్రోన్ సంస్థలు ఉన్నారు. వాళ్ళు ఆ హెబ్రోన్ సంస్థను స్థాపించినటువంటి భక్త సింగ్ గారు ఉన్నారా? ఆయన గురించి చెప్పినంతగా అపోస్తుల గురించి చెప్పారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ట్రై చేసి చూడండి, అబ్జర్వ్ చేయండి అంతే. అవునా కదా. నేను విన్నా చాలాసార్లు అలాంటి వాళ్ళతో, అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్ళతో నేను కలిశాను, వాళ్ళతో నేను మాట్లాడాను. కాబట్టి అరే అపోస్తుల త్యాగం, యేసుక్రీస్తు ప్రభుల వారి త్యాగం పక్కన పెట్టేసి పుంఖానుపుంఖములుగా మాట్లాడుతుంటారు ఎవరి గురించి? భక్త సింగ్ గారి గురించి. ఏమనుకున్నావు ఆయన సేవకుడు అంటే? అసలు అదే సేవ అంటే, ఇది సేవ అంటే, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, మామూలుగా చేయలేదు. బైబిల్ మిషన్ వాళ్ళు దేవదానమని, దేవదాస్ గారు అని చెప్పి ఉంటాడు. ఇంకా చూడాలి ఇంకా ఆయన గురించి.
ఇప్పటికీ ఆయన సమాధి మీద ఉన్నటువంటి మట్టి తీసుకెళ్ళేసి అన్నంలో కలుపుకొనో కూరలో కలుపుకొని తింటుంటారట. ఏం నేర్పించినట్టు ఆలోచన చేయండి ఒకసారి. అవసరమైన మినిస్ట్రీస్ వాళ్ళు చూడాలిగా, ఎన్నో చర్చలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏసన్న గారి సేవ, ఏసన్న ఏసన్న ఏసన్న, కొన్ని ఏసన్న అంటున్నది ఆ ఏసన్నని కాదు, అదనమాట. కానీ అపోస్తలును మించిన వాళ్ళ వీళ్ళు చెప్పండి, మించిన వాళ్ళ? నువ్వు మాట్లాడితే అసలు రక్షణ వచ్చేదే క్రీస్తుని గురించి వినటం వల్ల విశ్వాసం వస్తుంది, క్రీస్తు గురించినటువంటి విశ్వాసం వల్లే మనకు రక్షణ వస్తుంది అని చెప్పినప్పుడు అపోస్తలులే మా గురించి కాదయ్యా మీరు మాట్లాడాల్సింది, బోధించాల్సింది క్రీస్తు గురించి, మేమే క్రీస్తును ప్రకటించాం, మీరు మా గురించి ఆలోచించకండి, క్రీస్తును ప్రకటించండి అని చెప్పి వాళ్ళు చెప్తే ఈరోజు ఏం చేస్తున్నారు? క్రీస్తుని గురించి కూడా పక్కన పెట్టేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ సంస్థను స్థాపించిన వ్యక్తి వైపు చూడటం ఎంతవరకు సమంజసం? అలా మనం తయారవ్వకూడదు అంటున్నాను. అందుకోసమే మనిషిని కాదు హైలైట్ చేయాల్సింది. ఏ మనిషి అయినా సరే చెప్తున్నాను, ఏ సేవకుడైనా సరే నిష్ప్రయోజకుడైన దాసుడే. చెయ్యవలసిందే చేస్తున్నాడు, కరెక్ట్గా మాట్లాడితే చెయ్యవలసిన దాంట్లో ఇంకా పూర్తిగా కూడా చేయడు. అలాంటప్పుడు నువ్వు సేవకుడిని హైలైట్ చేయటం ఏంటి? ప్రేమించు, గౌరవించు, తప్పులేదు. కానీ వాక్యాన్ని దాటి, ఆఖరికి అపోస్తలను దాటి నువ్వు వాళ్ళని మహిమపరచడం, ఘనపరచడం లాంటివి చేయకండి అని. ఎవరు మాట్లాడినా మనం చూడాల్సింది దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ఉందా లేదా, అవునా కదా? యేసుక్రీస్తు ద్వారా మాట్లాడింది దేవుడు, అపోస్తలుల ద్వారా మాట్లాడింది దేవుడు అని అన్నప్పుడు ఆ మాటల్లో మనం దేవుణ్ణి చూడగలగాలి. కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి అపోస్తలులు మాట్లాడితేనే మా ద్వారా మాట్లాడుతున్నది దేవుడయ్యా అని వాడు చెప్తే మనం కనీసం అపోస్తలను కూడా చూడటానికి లేదు, కరెక్ట్గా అర్థమైతే. అలాంటిది ఈరోజు అంత పక్కన పెట్టేసి, బైబిల్ కూడా పక్కన పెట్టేసి ఈరోజు సేవకుడిని ఫాలో అవుతూ మాట్లాడటం, సేవకుడిని హైలైట్ చేయటం అనేటటువంటిది మన జీవితంలో మొదటి ఫెయిల్యూర్ అవుతుంది. అదే అన్ని ఫెయిల్యూర్కి కారణమైపోతుంది. కాబట్టి ప్రియులారా, ఒక్కటే నా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, నేను చెప్పినటువంటి పాఠం యొక్క సారాంశం ఏంటి అంటే, క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు క్రీస్తును నమ్మింది కేవలం నిత్య జీవం కోసమే తప్ప వేరొకటి కాదు. ఆ నిత్య జీవం రావాలంటే ఏం చేయాలో దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు బైబిల్ చదవండి. ఈ రోజు నుంచి నాకు నిత్య జీవం కావాలి, నిత్య జీవం కోసం ప్రయాసపడినటువంటి అపోస్తలులు, బోధకులు మొదటి శతాబ్దపు కాలంలో వారి యొక్క జీవిత విధానాన్ని చూడండి. వాళ్ళు దేన్ని విసర్జించారు, దేన్ని ఆస్వాదించారు, దేని కొరకు ప్రయాసపడ్డారు, ఏం సంపాదించారు, ఏం వదిలిపెట్టారు అనేది చూడండి. నేను అలా ఉన్నానా లేదా అని పోల్చుకోండి. మనం పోల్చుకోవాల్సినటువంటి వారు ఈ కాలంలో ఉన్నటువంటి బోధకులు కాదు. మనకు మాదిరి ఎవరు అంటే అపోస్తలులు, మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. వారిలా బ్రతకాలి మనం. మన టార్గెట్ వాళ్ళు. వారిలా మనం లేకపోతే ఎంత బతికినా వేస్టే, చర్చికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా వేస్టే, ఎంత డబ్బులు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. ఫైనల్గా పోయేది ఎక్కడికి? నరకానికి. ఆ మాత్రం దానికి ఇక్కడ దాకా వచ్చి ఇన్ని చేయాలన్నా అని ఇలా బతికిపోతే పని అయిపోతుంది కదా. నరకానికే పోయే పని అయితే ఇక్కడ దాకా ఎందుకు రావాలి? ఎట్టాగా వచ్చాము, వచ్చిందేదో గట్టిగా ప్రయత్నం చేద్దాం, గట్టిగా ట్రై చేద్దాం. అలా చేయాలి అనే ఆలోచన ఉంటేనే ఉండండి, లేకపోతే టైం వేస్ట్ ఉండటం. అది నా సలహా. ఈయనేంద్ర ఇలా మాట్లాడుతున్నాడు అనుకోకండి, ఇది నిజం. గట్టిగా ట్రై చేస్తేనే ఇక్కడ ఉండండి. లేదు లిబరల్గా ఉంటానంటే అక్కడ బెటర్, కొంచెం ఆనందమైనా దొరుకుతుంది, శరీర సంబంధమైన సుఖమైనా దొరుకుతుంది. ఓకేనా? అలా మీరు ఉండాలి. దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా మరలా ఇంకొకసారి ఇంకా కొన్ని విషయాలు, మరికొన్ని డెప్త్ లోతైనటువంటి విషయాలు ఓపెన్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు, కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణం తండ్రి,